అహం సత్యబోధక ద్వితీయ భాగ విశ్లేషణ పఠన విశ్లేషణ బై శ్రీ గాద శ్రీరామచంద్రమూర్తి గారు, తాడేపల్లిగూడెం. సాయిరామ్ సార్. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు అహం సత్యబోధక రెండవ భాగంలో 9వ చాప్టర్లోని 116వ పేజీ నుండి 119వ పేజీ వరకు పఠించి వివరించుటకు అనుగ్రహించిన శ్రీ సత్యసాయి దివ్య చరణారవిందములకు నమస్కరిస్తూ అవకాశం ఇచ్చిన శ్రీ ఎంఎల్ఎన్ గారికి ధన్యవాదములు తెలియజేస్తూ విని ఆనందించబోయే శ్రోతలందరకు హృదయపూర్వక సాయిరాం. అంతేకాక ఈరోజు అక్షయ తృతీయ పర్వదినము, అంతేకాకుండా పరశురామ జయంతి దివ్య పర్వదినం. ఈ రెండు పర్వదినాల సందర్భంగా మన అహం సత్యబోధక కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, సాయిరాం తెలియజేస్తూ విషయంలోకి బయలుదేరాం. కాలువ దాటాలి అంటే చిన్న తెప్ప సరిపోతుంది. కాలువ దాటాలంటే చిన్న తెప్ప సరిపోతుంది. నదిని దాటాలంటే పడవ సరిపోతుంది. సముద్రాన్ని దాటాలంటే ఓడ కావాలి. సంసార సాగరాన్ని దాటాలంటే పెద్ద ఓడ కావాలి. ఆ పెద్ద ఓడయే జగద్గురువు లేక సద్గురువు. ఆయనే భగవాన్ శ్రీ సత్యసాయి. ఆయన అనుగ్రహ ఫలములే అహం సత్యబోధక పార్ట్ 1 and 2. ఆయన సంకల్ప వేదికే అహం సత్యబోధక చెన్నై. సాయిరామ్. నిన్నటి రోజుని సూర్యుడు లేక కిరణాలు ఏ విధంగా ఉండవో అదే రీతిగా సత్యం లేని జగత్తు ఉండజాలదు. యావత్ ప్రపంచము చలించిన దివ్యత్వం స్థిరంగా ఉంటుంది. పంచభూతాలను పరమాత్మ స్వరూపాలుగా భావించి పూజించాలి. మత నిర్మూలనం కాదు, మత విద్వేష నిర్మూలనం కావాలి. జగత్తునందు ఎన్నటికీ నిలిచి ఉండేది దైవము, లేకుండా పోయేది లోకము. జగత్తునందు ఎన్నటికీ నిలిచి ఉండేది దైవము, లేకుండా పోయేది లోకము. అందరి యందున్న ఆత్మతత్వం ఒక్కటే. పవిత్రమైన పంచభూతాలకు మూలము భూమి కావున భూమిపైన మానవుడు సర్వ సద్గుణములు కలిగి సంఘ సేవలో పాల్గొని జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. రెస్పాన్సిబిలిటీతో డ్యూటీ చేసినప్పుడు ఎవరికి ఈ జగత్తులో ఏమాత్రము లోటు రాదు అనేటువంటి స్వామి యొక్క సందేశాన్ని నిన్న ఆస్వాదించడం అనేటువంటిది జరిగింది. ఈ రోజుని పార్ట్ 2 116వ పేజీలోని 2వ పేర మనయందే ఉన్న శాంతిని మనం అభివృద్ధి చేసుకోవాలి. అక్కడి నుంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మనయందే ఉన్న శాంతిని మనం ఆవిష్కరింపజేసుకోవాలి. నా తల్లి మాత్రమే నాకు గొప్ప, ఆమెయే పూజనీయురాలు, మిగతా తల్లులంతా పనికి మాలినవారు అని ఎవరైనా చెప్పగలరా అన్నారు స్వామి. ఎవరైనా చెప్పగలరా అని ఎప్పుడైతే క్వశ్చన్ వేశారో నిస్సంకోచంగా చెప్పలేరు అనే సమాధానం వస్తుంది. ఈ విధంగా చెప్పేవాడు మానవుడా? కాదు కాదు. ఈనాటి మతములలో ఇవే పోకడలు కానవస్తున్నాయి. నా మతము గొప్పది, నీ మతము చిన్నది అని చెప్పే అధికారము ఎవరికీ లేదు. నీ మతము నీకెంత గొప్పదో ఎదుటి వాని మతము వానికంత గొప్పది. నీ తల్లి నీకు ఎంత పూజనీయురాలో ఎదుటి వాని తల్లి వానికి అంత పూజనీయురాలై. నీ తల్లిని నువ్వు పూజించు, గౌరవించు, కానీ పరతల్లులను దూషించరాదు, అవమానపరచరాదు. అట్లే నీ మతము యొక్క కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించుకో, కానీ పరమతములను విమర్శించరాదు. ఈ సత్యాన్ని గుర్తించుకుంటే లోకములో కలహములకు కల్లోలములకు అవకాశమే ఉండదు. నీ మతము యొక్క కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించుకో, కానీ పరమతములను విమర్శించరాదు. ఈ సత్యాన్ని గుర్తించుకుంటే లోకములో కలహములకు కల్లోలములకు అవకాశమే ఉండదు. ఈ సందర్భంగా స్వామి చెప్పిన విషయాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుని తర్వాత దాంట్లోకి వెళ్దాం. స్వామి అంటారు, సర్వమత సమర్పమే సాయి మతం.
మానవాభ్యుదయమునకు జీవిత పరమావధికి మార్గము చూపించేదే మతం. మానవుని యందలి మానవత్వాన్ని మేల్కొల్పి 10 మందితో కలిసి ఆనందంగా జీవింపజేసేదే మతం. జీవునకు దేవునకు మధ్యనున్న సంబంధ బాంధవ్యాలను నిరూపించేదే మతం. అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శింపజేసేది మతం. అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శింపజేసేది మతం. ప్రేమ, త్యాగము, సేవ, ధర్మము, సౌశీల్యము మతమునకు ప్రధానాంగములు. ప్రేమ, త్యాగము, సేవ, ధర్మము, సౌశీల్యము మతమునకు ప్రధాన అంగము. మానవులలోని దివ్య నవ్య భావములను వికసింపజేసి వ్యాపింపజేసి సమాజమునకు అందించేదే మతము. అన్ని మతముల లక్ష్యము మంచిని బోధించుటే అన్న సత్యాన్ని గుర్తించి వర్తించువాడే బుద్ధిమంతుడు. స్వామి కూడా ఉన్నది. అన్ని మతముల లక్ష్యము మంచిని బోధించుటే అన్న సత్యాన్ని గుర్తించి వర్తించేవాడు బుద్ధిమంతుడు. నీవు హిందువు అయినట్లయితే నిజమైన హిందువుగా జీవించు. క్రైస్తవుడు అయినట్లయితే నిజమైన క్రైస్తవుడుగా జీవించు. ముస్లిం అయినట్లయితే నిజమైన ముస్లింగా జీవించు. ఇదే నీ కర్తవ్యము. తమ మతముల వల్లనే ఇతర మతములు కూడా ఒకే దేవుని ఆరాధిస్తున్నాయి అన్న సత్యాన్ని గుర్తించి ఇతర మతములను కూడా గౌరవించడం ఆదర్శ పౌరునికి విధాయకము, ఆనందదాయకము అంటూ స్వామి అంటారు. మతము క్రమశిక్షణను నేర్పి హితము గూర్చు. మతము క్రమశిక్షణను నేర్పి హితము గూర్చు. ఆత్మశక్తియు తేజంబు అధికపరచు. ఆత్మశక్తియు తేజంబు అధికపరచు అంటారు. అందుచేత అన్ని మతముల ఆంతర్యము ధ్యేయము భగవద్ అనుగ్రహ ప్రాప్తియే. అన్ని మతముల ఆంతర్యము ధ్యేయము భగవద్ అనుగ్రహ ప్రాప్తియే. ఇది గౌరవించిన వాడు తమ మతాచారములతో పాటు ఇతర మతాచారములను కూడా గౌరవిస్తూ జాతి సమైక్యతను కాపాడుతాడు. అందుకే స్వామి చెప్పింది ఏమిటంటే, గుండెలోన ప్రేమ పండించుకొనుచున్న అతడే క్రైస్తవుండు, అతడే సిక్కు, అతడే హైందవుండు, అతడే ముస్లిము, అతడే మానవుండు, అతడే గురువు. అందుచేత ప్రేమను పంచి పండించినతో మత కలహములు కల్లోలములే ఉండవన్నారు స్వామి. ప్రేమను పంచి పండించినతో మత కలహములు మా కల్లోలములు ఉండవు అన్నారు. తర్వాత ఈనాడు మానవులు శాంతికై అనేక విధములుగా ప్రాకులాడుతున్నారు. ఎక్కడ ఉన్నది శాంతి? బయట ప్రపంచంలో లేదు. పీస్ అంటే శాంతి మనలోనే ఉన్నది. బయట ఉన్నదంతా పీసెస్, ముక్కలు. కనుక మన యందే ఉన్న శాంతిని మనము ఆవిర్భవింపజేసుకోవాలి. మన యందే ఉన్న శాంతిని మనము ఆవిర్భవింపజేసుకోవాలి. దీనికి స్వామి మనలో ఉన్న దాన్ని బయటికి ఆవిర్భవింపజేసుకోవాలన్న దానికి స్వామి ఏం చెప్పారు ఒకసారి చూద్దాం. సత్య ధర్మ ప్రేమలు మానవుని సహజ గుణాలు. వాటి సమిష్టి అనుభవ ప్రభావమే శాంతి. సత్య ధర్మ ప్రేమలు మానవుని సహజ గుణాలు. వాటి సమిష్టి అనుభవ ప్రభావమే శాంతి. సత్యం పలుకుతున్నప్పుడు మనస్సు శాంతంగా ఉంటుంది. అదే అసత్యం పలుకుతున్నప్పుడు హృదయంలో అశాంతి చెలరేగుతుంది. చక్కెరకు తీయదనం, అగ్నికి వేడి, మంచుగడ్డకు చల్లదనం సహజ లక్షణాలు. చక్కెరకు తీయదనం, అగ్నికి వేడి, మంచుగడ్డకు చల్లదనం సహజ లక్షణాలు. అలాగే శాంత చిత్తము మానవునికి సహజ లక్షణము. స్వామి అంటారు, శాంతి తుల్యం తపో నాస్తి, న సంతోషాత్ పరం సుఖం, న తృష్ణయా పరో వ్యాధి, నచ ధర్మో దయాసమం. శాంతి తుల్యం తపో నాస్తి. శాంతి అనేటువంటి దాంతో సమానమైనటువంటి తపస్సు లేదు అన్నారు. నా సంతోషాత్ పరం సుఖం. సంతోషం కంటే గొప్ప సుఖం ఏదీ లేదన్నారు. నా తృష్ణయా పరో వ్యాధి. ఆశ, తృష్ణ అంటే ఆశ. ఆశ అనే దానికంటే భయంకరమైన వ్యాధి ఏది కూడా లేదు అన్నారు.
నచ ధర్మో దయాసమం, దయతో సమానమైనటువంటి ధర్మం గుణము ఏది కూడా లేదన్నారు. అందుచేత మానవ హృదయముననే శాంతి ఆవిర్భవించినప్పుడు దాని కొరకు బయట వెతకటం అజ్ఞానం. బహిర్దృష్టిని అంతర్దృష్టిగా మలుచుకున్నప్పుడే శాంతి మనకు లభిస్తుంది. బహిర్దృష్టిని అంతర్దృష్టిగా మలుచుకున్నప్పుడే శాంతి మనకి లభిస్తుంది. శాంతికి ఆటంకం కలిగించేది తృష్ణ, అదే ఆశ. దానికి సరి అయినటువంటి మందు సీలింగ్ ఆన్ డిజైర్స్, కోరికలపై అదుపు. దీని ద్వారా ఆశను జయించిన వాడే శాంతిని పొందుతాడు. ఆశను జయించిన వాడే శాంతిని పొందుతాడు. సామంటారు, దుష్ట సంకల్పముల చేత దుఃఖితుడవు, సత్య సంకల్పముల చేత సాధువగును. సకల సంకల్ప శూన్యుడే శాంతినందు, సత్యమును తెలుపు మాట శ్రీ సాయి మాట. సకల సంకల్ప శూన్యుడే శాంతినందు, సత్యమును తెలుపు మాట శ్రీ సాయి మాట. వ్యక్తిగత శాంతి, సామాజిక శాంతి, దేశ శాంతి, ప్రపంచ శాంతి సాధించాలంటే ఒక్క ఆధ్యాత్మిక మార్గంలోనే సాధించాలి. ఇతర మార్గంలో సాధించలేము. చిత్తము యొక్క నిశ్చల తత్వమునకే శాంతి అని పేరు. చిత్తము యొక్క నిశ్చల తత్వమునకే శాంతి అని పేరు. మనకు ఏదైనా ఒక వస్తువు కానీ ఒక పుస్తకము కానీ ప్యాక్ చేయబడి పోస్టులో వస్తే దానిపైనున్న కాగితాలను తీసివేసి అట్టలను తొలగించి లోపలనున్న వస్తువును కానీ పుస్తకమును కానీ చూసినప్పుడు మాత్రమే మనకు శాంతి కలుగుతుంది. అట్లే మనలోని మమకారం అనే కాగితాన్ని, అహంకారం అనే అట్టను తొలగించినప్పుడే మనలోని శాంతి ఆవిష్కృతమవుతుంది అని చెప్పి స్వామి మనలో ఉండేటువంటి శాంతిని ఏ రకంగా ఆవిర్భింపజేసుకోవాలో చెప్పడం జరిగింది. తరువాత నేను మనిషిని కాదు పశువును అని పదే పదే గుర్తు చేసుకో. మంచి చెప్పేవారు లోకములో కోట్ల కొలది ఉన్నారు, కానీ ఆచరించి ప్రచారము చలిపేవారు నూటికి ఒక్కరైనా కనిపించలేదు. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. ప్రతి వ్యక్తిని సహస్ర నేత్రాలతో చూస్తున్నది ఈ ప్రపంచం. ప్రతి వ్యక్తిని సహస్ర నేత్రాలతో చూస్తున్నది ఈ ప్రపంచం. చెప్పినది ఆచరణలో పెట్టని వానికి గౌరవం లేదు. వాని మాటలకు కూడా విలువ ఉండదు. ఇతరులు గౌరవించినా గౌరవించకపోయినా మన ఆత్మ తృప్తి మనకు ఉండాలి. ఇతరులు గౌరవించినా గౌరవించకపోయినా మన ఆత్మ తృప్తి మనకు ఉండాలి. స్వామి 4 ఎస్ఎల్ చెప్పారు. ఆ 4 ఎస్ఎల్లోనూ కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సాక్రిఫైస్ ఈ రకంగా చెప్పడం జరిగింది. అయితే మొట్టమొదటిది స్వామి చెప్పినటువంటిది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఫౌండేషన్, పునాది అన్నారు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది వాల్, గోడ అన్నారు. సెల్ఫ్ సాక్రిఫైస్ అన్నది రూఫ్, పైకప్పు అన్నారు. సెల్ఫ్ రియలైజేషన్ అనేటువంటిది మన జీవితము అన్నారు. అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది, ఆత్మ సంతృప్తి అనేటువంటిది ఏ రకంగా ఉండాలి అనేటువంటి స్వామి చెప్తున్నారు. జీవించి అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేస్తే కలిగేది వృత్తిపరమైన సంతృప్తి. అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేస్తే కలిగేది వృత్తిపరమైన సంతృప్తి. మంచి భోజనం లభించినా, మంచి నిద్ర పోయినా కలిగే సంతృప్తి భౌతికమైన సంతృప్తి. సమాజంలో మంచి గౌరవం లభించినప్పుడు కలిగేది సాంఘికమైన సంతృప్తి. అయితే దేహ మనోబుద్ధులకు అతీతంగా ఉండేది ఆత్మ. దేహ మనోబుద్ధులకు అతీతంగా ఉండేది ఆత్మ. దీనికి కోరికలు ఉండవు, బ్రహ్మానందంలో మునిగి ఉంటుంది. కావున స్వచ్ఛమై, నిర్మలమై, సహజమై ఉండే సంతృప్తి ఏదైతే ఉంటుందో అదే ఆత్మ సంతృప్తి అన్నారు. స్వచ్ఛమై, నిర్మలమై,
సహజమై ఉండే సంతృప్తి ఏదైతే ఉంటుందో అదే ఆత్మసంతృప్తి అన్నారు. అటువంటి సంతృప్తి మనకు ఉండాలని చెప్పారు స్వామి. అదే నిజమైన సాక్షి. సత్యం నాస్తి పరో ధర్మ. సత్యానికి మించిన ధర్మము లేదు. అసత్యమున్న వానికే భయం ఉంటుంది కానీ సత్యముగా ప్రవర్తించే వాని దగ్గరికి భయము చేరదు. నీవు సత్యధర్మములను రక్షించు, ఆ రెండే దేశాన్ని రక్షిస్తాయి. ఈనాడు దేశ రక్షణ కోసము బాంబులను ఇంకా ఎన్నో ఆయుధాలను తయారు చేస్తూ దేశాన్ని భస్మం గావిస్తున్నారు. దేశ రక్షణ పేరుతో దేశ నాశనం జరుగుతుంది. ఉపకారములకు బదులు అపకారము జరుగుతున్నది. కత్తి మన చేతుల్లో ఉంటున్నది. ఆ కత్తితో ఫలములు కోసుకుని భుజించవచ్చు. అదే కత్తితో ఇతరుల గొంతు కోయవచ్చు. కత్తిదా దోషము కాదు. కత్తి పట్టుకున్న వ్యక్తి దేవ దోషము. ఇంకేత ఆ కత్తిని ఏ రకంగా ఎందుకు ఉపయోగించాలో అనేటువంటి విచక్షణ జ్ఞానము లేకపోవడం వల్ల. అంచేత జగత్తులో అన్ని మంచివే, కానీ వాటిని ఉపయోగించుకునే విధానములో మనము మూర్ఛలమైపోతున్నాము. మన భారతంలో చెప్తాడు, శకుంతల తన కుమారుడైన భర్తుడిని తీసుకుని తన భర్త దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఈ దుర్వాస మహర్షి శాపం వల్ల ఆయన ఆమెకి ఇచ్చిన వాగ్దానాన్ని దాన్ని మర్చిపోతారు. మర్చిపోయినప్పుడు సత్యవాక్యాన్ని గురించి చెప్తుంది ఆవిడ. నుత జల పూరితంబులకు నూతులు 100 కంటే సూనృత వ్రత ఒక బావి మేలు. మరి బావులు 100 కంటే ఒక సత్సతువది మేలు. తత్సతు శతంబున కంటే ఒక్క సుతుండు మేలు. తత్సుత శతకంబు కంటే ఒక సూనృత వాక్యము మేలు చూడగను. పూర్వం దిగుడు బావులని ఉండేవి. కింద లోపల గంట కూడా 30-40 అడుగులు లోపలికి తవ్వేసి ఉంచి వారు వెడల్పగా మెట్లు పెట్టి ఆ లోపలికి దిగి అక్కడ ఉండేటువంటి నీటిని తెచ్చుకుంటే, పాతాళ గంగని తెచ్చుకుంటే ఎంత మధురంగా ఉంటుందో ఆ నీరు అంత మధురంగా ఉండేది. అటువంటి నుత అంటే పొగడదగిన, కీర్తింపదగిన, రుచికరమైన, మనోహరమైన నుత జలపూరితంబులకు నూతులు 100 కంటే, అటువంటి జలంతో నిండిపోయిన నూతుల్ని 100 తవ్వించడం కంటే సుమృత వ్రత ఒక బావి మేలు. సత్యవాక్యాన్ని గురించి, సత్యవాక్య గొప్పదనాన్ని గురించి చెబుతూ అతనిని సత్యవాక్యాన్ని పరిపాలించేవాడా, సత్యవాక్యాన్ని నిలబెట్టేటువంటి వాడా, సత్యంలో సంచరించేవాడా అని చెప్పింది. ఇది భారతీయ సంస్కృతిలో భర్తని భార్య గౌరవించేటువంటి విధానం. మరి బావులు 100 కంటే, అటువంటి దిగుడు బావులు 100 కంటే ఒక 100 నూతులు తవ్వించడం మేలు అన్నాడు. నుత జల పూరితంబులకు నూతులు 100 కంటే, అటువంటి నూతులు 100 కంటే ఒక బావి మేలు అన్నాడు. బావి అంటే మనం ఇళ్లలో పూర్వము ఉంటూ ఉండేవి, దొడ్లలో అక్కడ కూడా నూతులు వరలు వేసాయి. మరి బావులు 100 కంటే ఒక సత్సతువది మేలు. ఒక చక్కటి యజ్ఞము చేయటము చాలా గొప్పది అన్నాడు. తత్సతు శతంబున కంటే ఒక్క సుతుండు మేలు. అటువంటి యజ్ఞాలు 100 చేయటము కంటే ఒక కుమారుణ్ణి కంఠం అనేటువంటిది చాలా శ్రేష్టమైనది అన్నాడు. తత్సుత శతకంబు కంటే, అటువంటి కుమారుణ్ణి 100 మందిని కంఠం కంటే ఒక సూనృత వాక్యము మేలు చూడగన్. అందుచేత సత్యము యొక్క గొప్పదనం అటువంటిది కనుక అటువంటి సత్యాన్ని విశ్వసించి దాన్ని ధర్మ రూపంలో ఆచరణలో పెట్టినట్లయితే ఎవరు సత్యధర్మాలు రెండిటిని కూడా రక్షిస్తాడో, పోషిస్తాడో అతన్ని ఆ రెండే రక్షిస్తాయని చెప్పి స్వామి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకు ఉండేటువంటిది ఇక్కడ కత్తిని ఉపయోగించడంలో ఉండేటువంటి దోషము వ్యక్తిదే తప్ప కత్తిది కాదు. దాన్ని ఉపయోగించేటువంటి విధానం తెలియక మనము మూర్ఖులమైపోతున్నాము. అందుచేత మనము ప్రతి విషయమునందు నేను మనిషిని, పశువును కాను అని ఒక 10 తూర్లు ఉచ్చరిస్తే ఆ ఉద్వేగము తొలగిపోతుంది అన్నారు. 10 తూర్లు అంటే 10 సార్లు. నేను మనిషిని,
నేను పశువుని కాదని పూర్వం చెప్పారు. దేవుడున్నాడు అనేది పంచాక్షరి మంత్రం అని. దేవుడున్నాడు అనేటువంటిది పంచాక్షరి మంత్రంగా స్వామిగా చెప్పారు. ఇప్పుడు ఇవాళ ఇక్కడ ఏం చెప్పారు? నేను మనిషిని పశువును కాదు అనేటువంటి ద్వాదశాక్షరి మంత్రాన్ని చెప్పారు. దీన్ని ఒకటికి 10 సార్లు అనుకున్నట్లయితే మనము ఆ యొక్క కత్తిని వాటిని అటువంటి వాటిని ఉపయోగించేటప్పుడు కలిగేటువంటి ఉద్వేగం ఏదైతే ఉంటుందో అది తొలగిపోతుందన్నారు. దీని గురించి స్వామి విశ్లేషణ ఏమిటంటే, పశ్యతీతి పశువు అన్నారు స్వామి. అంటే బాహ్య దృష్టి గలది, అంటే లౌకిక వ్యాపారములందమే దృష్టి గలవాడు పశువు, అంత దృష్టి గలవాడు మనిషి. లౌకిక వ్యాపారములందు మాత్రమే దృష్టి గలవాడు పశువు, అంతర్దృష్టి గలవాడు మనిషి. ఆ అంతర్దృష్టి కలగాలి అంటే ఏం చేయాలి? బుద్ధిని ఆశ్రయించాలి. అంతర్దృష్టి కలగాలి అంటే అందుకనే స్వామి చెబుతారు, మనసును ఆధారముగా ఉన్న మానవుండు పశువు కంటెను హీనమై పతనమగను. మనసును ఆధారముగా ఉన్న మానవుండు పశువు కంటెను హీనమై పతనమగను. బుద్ధిని ఆధారంగా ఉన్న బుధజనుండు పశుపతిగా మారునను పలికే పట్టేశాయి. ఇక్కడ మనసు బుద్ధి అంటే, మనస్సు అంటే చంచలమైంది, ఏది చూస్తే అది కావాలనుకునేటువంటిది. బుద్ధి అనేటువంటిది విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటిది. ఏది మంచి, ఏది చెడ్డ, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు అని ఆలోచన చేసేటువంటిది. అటువంటి బుద్ధిని ఎవరైతే ఆశ్రయిస్తాడో అటువంటి బుధజనుడు, అటువంటి పండితుడు, అతడు జ్ఞానవంతుడు పశుపతిగా పరమేశ్వరునిగా మారిపోతారు అన్నారు స్వామి. సాధారణంగా మనిషి తన పిల్లలకి ధనం మూటగట్టి ఇవ్వటం వల్ల వాళ్ళు భవిష్యత్తులో సుఖ సంతోషాలతో జీవిస్తారు అని అనుకుంటారు. ఇది మాత్రం అజ్ఞానం. అట్లా కాకుండా తాను ప్రోగు చేసి ఇచ్చే ధనం కంటే ఆ ధనంతో శక్తి కొలది దాన ధర్మాలు చేయడం వల్ల ప్రోగు చేసుకున్న పుణ్యము భవిష్యత్తులో పిల్లల రక్షణకి ఇవ్వడం దైవ శాసనాన్ని అనుసరించి జరుగుతుంది. బాగా గుర్తుంచుకోవాలి. ధనం తాను సంపాదించిన ధనంతో శక్తి కొలది దాన ధర్మాలు చేయడం వల్ల ప్రోగు చేసుకున్న పుణ్యం భవిష్యత్తులో పిల్లల రక్షణ ఇవ్వడం దైవ శాసనాన్ని అనుసరించి జరుగుతుంది. అందుచేత మనిషి స్వార్థంతో కాకుండా విచక్షణ జ్ఞానంతో పరార్థాన్ని ఆశ్రయించి ధన్యుడు కావాలి. మనిషి సహజంగా సంఘజీవి, సమాజంలో ఒక భాగం, పైగా వివేకవంతుడు. దీనినే మరచి విచక్షణ రహితుడై మనిషి ప్రవర్తిస్తున్నాడు అన్నారు స్వామి. అయితే ఆ విచక్షణ రహితంగా ప్రవర్తించడం అనేటువంటి కాలుష్యాన్ని నిర్మూలించాలి అంటే మానవ సమాజంలో దైవ ప్రీతి, పాప భీతి, సంఘ నీతి నెలకొల్పాలని చెప్పి స్వామి చెప్పడం కూడా జరిగింది. అందుచేత దివ్యాత్మ స్వరూపులారా, ప్రతి ఒక్కరూ ఆత్మస్వరూపులే, దైవ స్వరూపులే. అందరూ శిరస్సులు దైవం యొక్క శిరస్సులే. బల్బుల రంగులు, కెపాసిటీలు వేరు వేరుగా ఉండవచ్చు, కానీ అన్నిటి యందు ఉన్న కరెంటు ఒక్కటే. నేను గొప్ప, మీరు చిన్న అని భావించరాదు. మీరు కూడా గొప్ప కావాలి అంటే మీ బల్బులో కెపాసిటీని పెంచుకోండి. బెడ్రూమ్లోని బల్బు డిమ్ముగా ఉంటుంది, డ్రాయింగ్ రూమ్లోని బల్బు బ్రైట్గా ఉంటుంది. అంత మాత్రాన బెడ్రూమ్లో కరెంటు తక్కువ కాదు. అక్కడ కూడా బ్రైట్నెస్ పెరగాలంటే బల్బు మార్చుకోవాలి. కరెంటు మాత్రము ఒక్కటే. ఇక్కడ బల్బు అనగా ఏమిటి? హృదయము. దీనిని విశాలము చేసుకోవాలి. మొట్టమొదట నీవు ఉండు, రెండవది నీవు చేయి, మూడవది నీవు చెప్పు. ఇది సరైన ఆదర్శం. బల్బు అనగా ఏమిటి? హృదయము. దీనిని విశాలము చేసుకోవాలి. మొట్టమొదట నీవు ఉండు, రెండవది నీవు చెయ్యి, మూడవది నువ్వు చెప్పు. ఇది సరైన ఆదర్శము అన్నారు స్వామి. అయితే ఇక్కడ మీరు కూడా గొప్ప కావాలంటే మీ బల్బు కెపాసిటీని పెంచుకోండి అన్నారు. అంటే స్వామి చెప్పిన దాంట్లో ఆ కెపాసిటీని పెంచుకోవడం అంటే, బల్బు యొక్క కెపాసిటీని పెంచుకోవడం అంటే
ఆధ్యాత్మిక సాధన ద్వారా మన శరీరాన్ని మనస్సును తేజోవంతం చేసుకోవాలని చెప్పి స్వామి సూచించడం జరిగింది. బల్బు కెపాసిటీని పెంచడం అంటే ఆధ్యాత్మిక సాధన ద్వారా మన శరీరాన్ని మనస్సును తేజోవంతం చేసుకోవాలని. అలాగే హృదయము, బల్బు అంటే హృదయం అన్నారు, దాన్ని విశాలం చేసుకోవాలి అన్నారు. ఎట్లా విశాలం అవుతుంది హృదయము? హృదయం అనేటువంటి దానికి స్వామి చెప్పారు, హృత్ దయ అంటే దయతో నిండి ఉండినటువంటిది హృదయము. మానవునికి 2 హృదయాలు ఉంటాయి అన్నారు. ఎడమ చేతి ప్రక్కన ఎప్పుడు ఉండేది లబ్ డబ్ అని కొట్టుకుంటూ మన శరీరాన్ని నిలకడలో ఉంచేటువంటిదని. అలా కాకుండా మానవుని యొక్క ఆ సరి అయినటువంటి హృదయము అనేది కుడి ప్రక్కన ఉంటుంది. ఆ కుడి ప్రక్కన ఉండేటువంటి ఆ గుండె, ఆ హృదయం ఎప్పుడూ కూడా ఎప్పుడైతే దయతో నిండి ఉంటుందో అది విశాలం అవటానికి ఆస్కారం ఉంటుంది. ఆ దయతో ఉన్నప్పుడు స్వామి 3 మాటలు చెప్పారు. మొట్టమొదట నీవు ఉండు, రెండవది నీవు చెయ్యి, మూడవది నీవు చెప్పు, ఇది సరి అయినటువంటి ఆదర్శము అన్నారు. అయితే ఈ విశాలత్వం కోసం స్వామి చెప్పినటువంటిది మొట్టమొదట నీవు ఉండు అంటే బీ గుడ్, మంచిగా ఉండు అని అర్థం. రెండవది నీవు చెయ్యి అంటే డూ గుడ్, మంచినే చెయ్యి అని అర్థము. మూడవది నువ్వు చెప్పు అంటే సే గుడ్ అంటే మంచి అని చెప్పి 3 సూత్రాలు చెప్పారు హృదయ వైశాల్యం కోసం. ముందు మనం ఏమి చెయ్యాలి అంటే మన ప్రవర్తన మంచిగా ఉంచుకోవడం అనేటువంటి దాన్ని చెయ్యాలి. మనం ప్రవర్తనని మంచిగా ఉంటూ మనం ఏదైతే చెప్పదలుచుకున్నామో దాన్ని నిజ జీవితంలో మనం ఆచరించి చూపించాలి. ఆ చూపించిన దాన్నే సమాజంలో మనతో ఉండేటువంటి వ్యక్తులకి చెప్పడం అనేటువంటిది చెయ్యాలి. అందుచేత ఈ రకమైనటువంటి ఈ డూ గుడ్, సీ గుడ్, అట్లాగే సే గుడ్ మూడింటిని పాటించినట్లయితే హృదయ వైశాల్యం అవుతుందని చెప్పి అన్నారు. మన భావములను పవిత్రం చేసుకోవాలి అన్నారు. ఏ చెడ్డ భావము ఎవరిలో ప్రవేశిస్తుందో తిరిగి వారినే హింసిస్తుంది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండు అన్నారు స్వామి. అందుచేత కనుక మన భావాలను పవిత్రం చేసుకోవాలి అని చెప్పారు. అలాగే ఎక్కడ చెప్పడమే కాకుండా స్వామి ఆయన ఉపన్యాసాలలో చెబుతూ కోపాన్ని గురించి ఏమి చెప్పారు అంటే ముందు కోపం లేకుండా చేసుకొని భావాన్ని పవిత్రం చేసుకోవాలి అన్నారు. ఇక్కడ కోపము కలిగిన వారికి ఏ పనియు ఫలింపకుండు ఎగ్గులు కలుగు, పాపపు పనులను చేయుతూ చీ పొమ్మనిపించుకొనుట చేకూరుసుమే. పాపపు పనులను చేయుతూ చీ పొమ్మనిపించుకొనుట చేకూరుసుమే అని 6/8/1984 ఉపన్యాసంలో స్వామి చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరొకసారి ఈ కోపం అనేటువంటి ఉండకూడదని చెప్తూ కోపం ఉన్నవారి కోరి చేరగవచ్చు, ప్రాము ప్రక్కనైనా పండవచ్చు, మత్సరంబు గలుగు మనుని స్నేహంబు క్రూర మృగము కంటే ఘోరముగా. అంటే కోపం వల్ల ఏర్పడేటువంటి అసూయ కనుక కోపాన్నేనా సరే మనము భరించవచ్చునేమో కానీ దానివల్ల కలిగే పాపాలను ప్రక్షాళన చేసుకోవచ్చేమో కానీ పాము ప్రక్కనైనా పడుకోవచ్చేమో కానీ అసూయ అనే గుణము కలిగిన వాడి దగ్గరికి చేరకూడదు అన్నారు. వాడు క్రూరమృగం అంటే భయంకరమైన వాడు అన్నారు. అంచేత ఎందుకు కోపాన్ని తొలగించను పవిత్రం చేసుకోవాలి అన్నారంటే కోపం వల్ల ఈ అసూయ, ఈర్ష్య, ద్వేషము మొదలైనటువంటి దుర్గుణాలు మనలో చేరకుండా ఉండటం కోసం అని చెప్పి స్వామి చెప్పారు. అలాగే ఏదో శరీరాలకు పుట్టిన పండుగలని మనము చేసుకుంటున్నాం. పుట్టిన పండుగలు ఇవి కావు. ఏనాడు ఎవరి హృదయములో పవిత్రమైన భావములు ఆవిర్భవిస్తాయో అదే వారి నిజమైన పండుగ అన్నారు. అంచేత
మన హృదయంలో పవిత్రమైన భావాలు పుట్టినటువంటి ప్రతిరోజు కూడా పర్వదినమే, ప్రతిరోజు కూడా పుట్టినరోజే అని చెప్పి స్వామి చెప్తున్నారు. అసలు పండుగ అనేటువంటి దాంట్లోనే ఉంది. పండుగ పండుగ అంటాం, పండగ అని వ్యవహరిస్తారు పూర్వం. పండ అంటే జ్ఞానము వైపు గమింపజేసేది, నడిపింపజేసేది అని. అంచేత పర్వదినాలు మనం చేసుకుంటున్నామంటే, పండగలనే వాటిని జరుపుకుంటున్నామంటే దాని ద్వారా మనము జ్ఞానోదయం కావాలి, జ్ఞానవంతులం కావాలి. ఇప్పుడు ఇక్కడ ప్రతిరోజు కూడా జరిగేటువంటి ఏఎస్బిలో జరిగేటువంటి ఈ పఠనము శ్రవణము అనేటువంటి రెండు కూడా పండగలే. అందుచేత విన్నవాడు పండుగ చేసుకున్నటువంటి వాడే, చదివినటువంటి వాడు పండుగ చేసుకున్నటువంటి వాడే, దీన్ని వివరించేటువంటి వాడు పండుగ చేసుకున్నటువంటి వాడే. ఎందుచేత జ్ఞాన మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాం కనుక. అయితే చెప్పిన మాటలు ఆచరిస్తున్నామా, అనుసరిస్తున్నామా? జీసస్ సర్వులను ప్రేమించమన్నాడు. మనం క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాము కానీ ఎవరిని ప్రేమించడం లేదు. కావలసినంత ప్రేమ నీ దగ్గర ఉన్నది, దినమనకు 10 మందికైనా పంచుకోవచ్చు, కానీ ఆ పని చేయడం లేదు. ఇచ్చుకోవడంలో జీరో, పుచ్చుకోవడంలో హీరో. అయితే ఏమి తనకు ఇష్టం లేదో వాటిని మాత్రం ఇచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కాశీకో, గయకో, ప్రయాగకో వెళ్ళినప్పుడు తనకు ఇష్టమైన దాన్ని త్యాగం చేయమని బోధిస్తున్నారు. కానీ అక్కడికి వెళ్ళి నీకిష్టం లేని కాకరకాయని త్యాగం చేస్తున్నావు. ఇదా నువ్వు చేయవలసిన త్యాగము. ఇది ఏది నీకు ప్రీతికరమైనదో, ఏది నీకు ఆనందాన్ని అందించగలదో అట్టి దాన్ని ఇతరులకు అందేవారు. స్వామి ఒకసారి ఏం చెప్పారు అంటే, నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నీలో ఉండే దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమర్పించు. నా దగ్గర ఉండే సద్గుణాలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ అనే గుణం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడి నుంచి నువ్వు పట్టుకెళ్ళు అన్నావు. ఈ రకంగా ఇటువంటి నాకు చెడ్డను అంటగట్టాయి, చెడ్డను చెప్పేశాయి, నువ్వు మంచిని తీసుకుని వెళ్ళు అని చెప్పినటువంటి అవతారము ఇంతవరకు రాలేదు, ఇక పైన రాబోదు, నభూతో నభవిష్యతి. అటువంటి ప్రేమావతారంలో సత్యసాయిలో మన అవతారంలో మనం ఉన్నాం కనుక ఆయన చెప్పిన ప్రతి మాట కూడా మనకి శిరోధార్యము, జీవితంలో ఆచరించదగినటువంటిది. ఇతరులు ఏ విధంగా గౌరవిస్తే నీకు ఆనందము, నీవు వారిని ఆ విధంగా గౌరవించాలి. ఇతరులు ఏది చేస్తే తప్పును భావిస్తావో అది నువ్వు చేయకుండా చూసుకో. హెల్ప్ అవర్, హర్ట్ అండ్ ఎవర్, ఈ రెండు చూసుకుంటే చాలు అన్నారు స్వామి. అన్నది ఇతరులు ఏది చేస్తే తప్పును భావిస్తావో అది నువ్వు చేయకుండా చూసుకోవాలి. ఓ గురువు గారి దగ్గర శిష్యుడు చదువుకున్నాడు. చదువుకున్న తర్వాత గురువు గారి దగ్గర విద్యాభ్యాసం అయిపోతానని గడిపోతున్నాడు. స్వామి నా జీవిత విద్యాభ్యాస కాలంలో ఎన్నో విషయాలు చెప్పారు, అవన్నీ జీవితంలో ఆచరించాలి అంటే చాలా కష్టం కనుక ఏదైనా ఒక ముఖ్యమైన ధర్మసూత్రాన్ని చెప్పండి అన్నారు. అప్పుడు ఆ గురువు గారు అంటాడు, చెబుతున్నాను విను అన్నాడు. ఆత్మన ప్రతికూలాని పరేషన్న సమాచరే, ఆత్మన ప్రతికూలాని పరేషన్న సమాచరే. ఏవైతే నీకు బాధను కలిగిస్తాయో ఆ పనులు ఇతరుల పట్ల చెయ్యకు. ఎవరైనా నన్ను కొడితే బాధ కలుగుతాయి, ఇతరులు కొట్టకు. తిరిగితే బాధ కలుగుతుంది, తిట్టకు. నీ గురించి ఎవరైనా చెవులు కొరుక్కుంటే బాధ కలుగుతుంది, నువ్వు అవతల వాడి గురించి చెవులు కొరుక్కోకు. ఇతరుల గురించి నీ గురించి ఎవరైనా అసత్య ప్రచారం చేస్తే నువ్వు బాధ కలుగుతాయి, నువ్వు వాడి పట్ల అలా చెయ్యకు అన్నాడు. అంచేత చెప్పాను, ఆత్మన ప్రతికూలాన్ని పరేషన్ నతమాచరే అని చెప్పాడు. చెప్పాను ఏమన్నాడంటే, ఇది ఏదైతే చెప్పానో అది ఆచరణలో పెట్టి తీరాలి అని చెప్పి కండిషన్ పెట్టడం జరిగింది. అయితే అలాగే భారతంలో కూడా భీష్ముడు ధర్మరాజుకి చెప్తాడు. చివరికి వచ్చేసామండి. ఈ భీష్ముడు ధర్మరాజుకి చెప్తాడు, ఒరులు ఏమేమో నచ్చిన నరవర్ అప్రియంబు తన మనమునకకు తాన్ ఒరులకు అవిసేయకునికి పరాయణము పరమ ధర్మ పదముల యందునంటాడు. అంటే ఎవరు ఇతరులకి ఏ పనులు చేస్తే బాధ కలిగిస్తాయో ఆ పనులు ఇతరుల పట్ల చెయ్యకుండా ఉండడం అనేటువంటిది ధర్మాలలో కల్లా శ్రేష్టమైన ధర్మం అన్నారు. దీనినే స్వామి హెల్ప్ ఎవర్,
హర్ట్ నెవర్ అన్నారు. తర్వాత పవిత్రత, సహనము, పట్టుదల. ప్రేమ స్వరూపులారా, ఈనాడు మీరు చేయవలసింది ఒక్కటే, నాకు ఇవ్వవలసింది కూడా ఒక్కటే. అన్ని దేశములు అందరూ మానవులు సుఖశాంతులు అనుభవించాలని కోరండి. లోక సమస్త సుగుణో భవంతు. ఇంతటి విశాలమైన ప్రేమను పెంచుకోవాలి. నిజంగా మీరు నమ్మినా నమ్మకపోయినా నాలో అలాంటి విశాల హృదయం ఉండడం చేతనే నేను ఇన్ని విధములుగా జగత్తును ఆకర్షించగలుగుతున్నాను. ప్రతి మానవుడు పి అనే మూడింటిని సంరక్షించుకుంటే 3 P's అంటారు దాన్ని. అందరూ స్వామి స్వరూపాన్ని దర్శిస్తారు. ఈ మూడు నా ఎందున్నవని నిశ్చయంగా చెప్పగలను. ప్యూరిటీ పవిత్రత, పేషెన్స్ సహనము, పెర్సర్వెన్స్ పట్టుదల. ఈ మూడు నాలో ఉంటున్నవి. ఈ మూడే నన్ను అన్ని విధాలుగా చూసుకుంటున్నవి. ఈ మూడు ఉన్నవానికి ఎక్కడికి పోయినా ఎక్కడుండి ఏమి చేసినా ఏమాత్రము భయం ఉండదు అన్నారు. స్వామిలో మూడు ఉన్నాయన్నారు. ప్యూరిటీ, పవిత్రత. ఎక్కడ స్వామి మన దర్శనానికి ఇస్తూ ఉంటేనే ఆ ముఖంలోనే పవిత్రత తాండవిస్తూ ఉంటుంది. ఆయన వేసుకున్న డ్రెస్సులో పవిత్రత తాండవిస్తూ ఉంటుంది. ఆయన నడిచే నడకలో పవిత్రత కనబడుతూ ఉంటుంది. ఆయన చూసే చూపులో పవిత్రత కనబడుతూ ఉంటుంది. అంతేకాదు మనందరినీ కూడా దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, ఆనంద స్వరూపులారా అని పిలుస్తూ సంబోధిస్తూ ఉంటారే, ఆ సంబోధనలోనే పవిత్రత ఉంది. పేషెన్స్, స్వామిలో పేషెన్స్ ఎలా ఉందంటే, మనం అందరము కూడా పని కొట్టుకుని ఆయన పీడించేస్తూ ఉంటాము. అది కావాలి, ఇది కావాలి, దీని నుండి రక్షించండి, ఇలా పీడిస్తూ ఉంటాము. ఎంతో మంది ఎన్నో రకాలుగా లక్షలాది కోట్లాది మంది రోజు పీడిస్తున్నా సరే అలాగే బంగారు తప్పకుండా అనే స్వామి పలుకులు దేనికి నిదర్శన. పెర్సర్వెన్స్ పట్టుదల. అంటే స్వామి యావత్ విశ్వాన్ని కూడా ప్రశాంతి నిలయానికి వచ్చేటట్లుగా చేసి దాన్ని మినీ యూనివర్సల్ గా చేయటం అనేటువంటి జరిగింది. ఇంతకంటే స్వామి చిన్నప్పుడు అన్న మాటని ఆయన పెంచి పోషించి నిరూపించడం జరిగింది. స్వామి యొక్క పట్టుదలకి అంతకంటే గొప్ప విశేషం లేదు. అంతేకాకుండా విద్య, వైద్య, మంచి నీటి సౌకర్యాలు నభూతో నభవిష్యత్తి అన్న రీతిగా చేశారు. ఇది స్వామి యొక్క పట్టుదలకి నిదర్శనము. అంచేత ఆ 3 గుణాలు, స్వామిలో ఉన్న 3 గుణాలు మనం కూడా నిజ జీవితంలో పవిత్రంగా ఉంటూ సహనాన్ని ఆచరిస్తూ సహనంతో ఉంటూ పట్టుదలగా కార్యక్రమాన్ని నిర్వర్తించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని ఇటువంటి చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి సత్యసాయి భగవానుడికి సరస్సు వంచి ప్రణామం చేస్తూ అవకాశాన్ని కలిగించినటువంటి ఎమ్మెల్యేల గారికి, ఇంతవరకు కూడా ఓపికగా ఉన్నటువంటి మీ శ్రోతలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చిట్ట చివరిన స్వామి చెప్పినటువంటి 3 P'లను కూడా మన నిజ జీవితంలో మనం ఆచరణలో పెట్టి మనమందరము కూడా స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని, అటువంటి శక్తిని, ఆసక్తిని, అనుగ్రహాన్ని స్వామి ఎల్లవేళలా మనకందరికీ కూడా ప్రసాదించాలని చెప్పి మనందరి తరఫున స్వామిని ప్రార్థిస్తూ జై సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ దివ్య శ్రీ కిరణాలకు హృదయపూర్వక ప్రణామాలు చేసుకుంటూ, నిన్న మనం సూత్రవాహిని ప్రారంభించుకున్నాం. నిన్న సూత్రవాహినిలో ఒక మైలురాళ్ళలాగా ఏం చెప్పుకున్నాం ఒకసారి చూసుకున్నాం. వేదాలంటే ఏమిటో చెప్పుకున్నాం, శాస్త్రాలంటే ఏమిటో చెప్పుకున్నాం, ప్రస్థాన త్రయం చెప్పుకున్నాం. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ప్రస్థాన త్రయం అని చెప్పుకున్నాం. అలాగే నకర్మణ నప్రజయ ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసో అనేటువంటి దానికి అన్ని వివరంగా చెప్పుకున్నాము. తర్వాత జ్ఞానము అంటే ఏమిటో చెప్పుకోవడం జరిగింది. తర్వాత బ్రహ్మసూత్రాలు శారీరక శాస్త్రమని, వేదాంత దర్శనం అని అంటారని చెప్పుకున్నాం. అందుట్లో భాగంగా షడ్దర్శనాలు మనం చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత వేదార్థాలు 2 అని చెప్పుకున్నాం. ఒకటి ధర్మమని, ఒకటి బ్రహ్మమని. ధర్మము కర్మకు సంబంధించిందని, బ్రహ్మము పరమాత్మకు సంబంధించిందని చెప్పుకున్నాము. ఇవాళ మన షడ్దర్శనాల్లో పూర్వమీమాంస చెప్పినటువంటి అథాతో ధర్మ జిజ్ఞాస అని చెప్పింది అనుకున్నాం. మరి ఈ విధంగా చివరిలో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని చెప్పుకున్నాం. అంటే శ్రద్ధ కలబడవాడికే జ్ఞానం అబ్బుతుందని చెప్పుకున్నాం. స్వామి చెప్పారు, శ్రద్ధ అంటే ఎవరికి ఉంటుంది? శ్రద్ధ అంటే ఎవరికైతే ప్రేమమూర్తిలో వాళ్ళకి శ్రద్ధ ఉంటుంది. ఏదైనా సేవ కానీ, సర్వీస్ కానీ, ఏదైనా ఏం చేయాలన్నా ముందర శ్రద్ధగా చేయాలి. అంటే ఒక ఉద్యోగ నిర్వహణ కానీ,
ఉపాధి నిర్వహణ గాని విద్యుక్త ధర్మ నిర్వహణ గాని శ్రద్ధగా చేస్తున్నాడు అంటే ఆ డ్యూటీ పట్ల ముందు ప్రేమ ఉండాలి అని స్వామి ఆ ఆ శ్రద్ధ అనేటువంటిది దానికి ప్రేమ ఆక్రమం అని చెప్పారు. ఇవాళ మనం తర్వాత 2వ చాప్టర్లోకి వెళ్తున్నామండి. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. స్వల్ప అక్షర పదాలతో సారభూతమైన అనంతార్థాన్ని చాలా తక్కువగా సూచించేవి సూత్రాలు అని చెప్పుకున్నాం. మనం నిన్న సూత్రము అంటే చెప్పుకున్నాం, మళ్ళీ ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నాం. సూత్రం అంటే అల్పాక్షరమై ఉండాలి, అంటే అక్షరాలు తక్కువ ఉండాలి, అసందిగ్ధం, ఏమాత్రం సందేహం ఉండకూడదు, సారాన్ని చెప్పగలగాలి, మరి విస్తృతోముఖం లోకవ్యాప్తమై ఉండాలి, అస్తోభం అంటే లాజికల్ శాస్త్రీయంగా ఉండాలి, అనవద్యం ఎక్కడ దోషరహితంగా ఉండాలి. అలాంటి దాన్ని సూత్రం చెప్పుకున్నాం. సర్వోపనిషద్వాక్య సుమములను చేర్చిన వేదాంత శాస్త్రము ఈ బ్రహ్మశాస్త్రము. ఎంత చక్కగా పోల్చారు చూడండి. అన్ని ఉపనిషత్తుల వాక్యాలు అనేటువంటి పూలతోటి ఏర్పరిచినటువంటి ఒక చక్కని మాల వేదాంత శాస్త్రం ఈ బ్రహ్మసూత్రం అని చెప్పారు. ఒక్కొక్క సూత్రము ఒక్కొక్క విధముగా వ్యాఖ్యానింపబడినది. ఒక్కొక్కరు తమ తమ విశ్వాసములను, అభిరుచులను, అనుభవాలను, ఆనందాన్ని పురస్కరించుకొని ఈ సూత్రాలకు వ్యాఖ్యానాలు రాశారు. వీటన్నిటికీ చాలా మంది రాశారు. చాలా మంది అందరూ ఒక కోణంలో రాయలేదు. ఒకళ్ళు తమ యొక్క విశ్వాసాన్ని ప్రాతిపదికగా తీసుకున్నారు, కొందరు వాళ్ళ యొక్క అభివృద్ధులను చొప్పించారు, కొంతమంది అనుభవాలను రంగరించారు, అలాగే తమ యొక్క ఆనంద అతిశయాన్ని కూడా దీంట్లో చొప్పించి రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఈ బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానాలు రకరకాలుగా ఉన్నాయి అనేటువంటిది దీని ద్వారా మనకు తెలుస్తోంది. ఇందులో అంటే వాళ్ళ అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి సూత్రంలో 3 పదాలు ఉన్నాయి. అథ, అతః, బ్రహ్మ జిజ్ఞాస. బ్రహ్మ జిజ్ఞాస అన్నప్పుడు కూడా 2 పదాలు ఉన్నాయి కదా మాస్టర్ అనొచ్చు మీరు. నిజంగా బ్రహ్మ జిజ్ఞాసలో 2 పదాలు ఉండొచ్చు, కానీ తల్లి తండ్రి అంటే వేరు పదాలుగా ఉంటాయి. తల్లి తండ్రులు అనగానే ఒక పదం అయిపోతుంది మా తెలుగులో. అలాగే బ్రహ్మ జిజ్ఞాస కూడా ఆ బ్రహ్మ భావన పట్ల తెలుసుకుందామనేటువంటి కోరిక అనేటువంటి సమాసం ఏర్పడింది అనమాట ఇక్కడ. ఆ విధంగా అథ, అతః, బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి 3 పదాల్లో మొట్టమొదటి పదము, ఇందులో మొదటి సూత్రము అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనుకున్నాం. అథ శబ్దం మనకు ఎన్నో అర్థములు కలవు. మొట్టమొదటి పదం అథ అనుంది, ఇక్కడ పొట్టలో చుక్కనది కాబట్టి ఇది 2వ థ అన్నమాట. ఇది 2వ థ అంటారు దీన్ని, అథ అని చదవాలి. ఇతను తరువాత లేక అనంతరము అనే అర్థమనే మనం తీసుకోవలసి వచ్చినది. ఈ అథ అంటే తరువాత అని అర్థం అండి. ఇప్పుడు మనం భజన పాటలు పాడేటప్పుడు మొట్టమొదటి ఆయనకి నవ్వుని పెట్టి తర్వాత వాళ్ళందరికీ నెక్స్ట్ అని పెడతాం మేము. ఆ నెక్స్ట్ అంటే మొదట ఏదో ఉన్న తర్వాతనే తర్వాత అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఇక్కడ తరువాత, అనంతరము అనేటువంటి అర్థాలు చేసుకోవాలి. అయితే దేని తర్వాత అని అర్థం వస్తుంది, నెక్స్ట్ మనకు అర్థం వస్తుంది, అంటే ఎవరి తర్వాత అనేటువంటిది వస్తుంది కదా. అలాగే మనకు ప్రశ్న మనకు ఉదయిస్తుంటుంది ఏమిటంటే, అయితే దేని తరువాత అని మరొక ప్రశ్న వేసుకున్నటువంటి బ్రహ్మమును గురించి జిజ్ఞాస కలిగిన తరువాత అని తెలియను. దేని తర్వాత అంటే బ్రహ్మ జిజ్ఞాస కలిగిన తర్వాత. జిజ్ఞాస అంటే ఏమిటి అంటే జ్ఞాతం ఇచ్ఛ అంటారు సంస్కృతంలో, అంటే తెలుసుకోవాలనే కోరికని జిజ్ఞాస అంటారు. తాగాలనేటువంటి కోరికని పిపాస అంటారు. గెలుద్దాం అనేటువంటి కోరికని జిగీష అంటారు. ఇలాంటి పదాలు చక్కటి పదాలు ఉంటాయి సంస్కృతంలో. ఎంత పొడుగుంటుంది అర్థం, కానీ పదం 3 అక్షరాల్లోనే ఉంటుంది. చూసారా, గెలుద్దాం అనేటువంటి వాడి కోరిక ఉందంటే ఎంసెట్ ఎట్టయినా సరే ఫస్ట్ ర్యాంక్ కొట్టాలి అని వాడు అన్నాడంటే వాడికి జిగీష్ ఉన్నట్టు లెక్క. తప్పించిపోతున్నాడు దప్పికతోటి, వాడిలో ఉన్నటువంటి కోరిక ఏంటంటే పిపాస అంటారు. ఈ విధంగా అద్భుతమైనటువంటి పదాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు జిజ్ఞాస అనే పదం వచ్చింది. జిజ్ఞాస అంటే తెలుసుకుందాం అనేటువంటి కోరిక. ఏం తెలుసుకుందాం అనేటువంటి కోరిక? బ్రహ్మం అంటే ఏమిటో తెలుసుకుందాం అనేటువంటి కోరిక నిన్న మనందరికీ కలిగింది. నిన్న బ్రహ్మం అంటే ఏమిటో తెలుసుకుందాం అనేటువంటి కోరిక కలిగింది. ఆ కోరిక కలిగిన తరువాత అని ఇప్పుడు అర్థం అనమాట. అట్టి జిజ్ఞాసకు ఎట్టివాడు అధికారి. మరి జిజ్ఞాస కలగాలన్నా కూడా కోరిక కలగటం కాదు గొప్పతనం.
ఆ కోరిక కలగాలన్నా కూడా వాడికో అధికారం ఉండాలి అని తిరిగి మనం ప్రశ్నించుకున్న ఆ అధికారములు ఏవి అన్న విచారణ వస్తున్నాం. అర్హత ఉండాలి కదండి. మనం కోరంగానే సరికాదు. ఆ కోరామంటే ఆ కోరిక తగినటువంటి అర్హతలు మన దగ్గర ఉండాలి, అధికారం మనకు ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఆయనకు బ్రహ్మ జిజ్ఞాస కలిగింది అంటే బ్రహ్మం అంటే ఏమిటో తెలుసుకోవాలనే కోరిక కలిగింది. కలిగిన తర్వాత ఆయనకు అర్హతలు ఉన్నాయా లేదా, ఈయన అసలు బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడానికి పనికి వస్తాడా లేదా అని కనుక ఆలోచిస్తే వీటినే అసశబ్దము సూచించుతున్నది. అంటే అలాంటి బ్రహ్మ జిజ్ఞాస ఉన్న తర్వాత మాత్రమే అనేటువంటి అర్థం ఇస్తోంది. ఇట్టి జిజ్ఞాస కేవలము వేదాధ్యయనము కాదాలదు. ఒక కోరిక కోరినంత మాత్రాన అది ఆయన దగ్గర ఉన్నది అంటానికి అవకాశం లేదు. కోరిక కోరాడంతే, ఇంకా ముందుగా రంగంలో దిగల, సాధన చేయలే, సాధించలా. కాబట్టి ఒక వేదం కోసం ఆయన జిజ్ఞాస పడ్డాడంటే వేదాధ్యయనం చేసినట్టు కాదు లెక్క. ఇది కేవలము ధర్మ జ్ఞానమునకు అవసరమైనది. అంటే ధార్మికంగా అతనికి తెలుసుకుందామనేటువంటి ఇచ్ఛ కలిగింది అని అర్థం. అయితే వేదాంత అధ్యయనము వలనే బ్రహ్మ జిజ్ఞాస కలుగును. నిన్న అనంతో వేదాహం చదువుకున్నాం. శాస్త్రముల యొక్క సారం అంతా కూడా, శాస్త్రాలన్నీ కూడా వేదాల్లో ఉన్నాయని చెప్తున్నాం. వేద సారం ఉపనిషత్తులు అని చెప్తున్నాం. వీటన్నిటి యొక్క సారం గీత అని చెప్తున్నాం. అలాంటి వేదాధ్యయనము ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే ఆ బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది. ఎవరికి పడితే వాళ్ళకి కలగదు. బ్రహ్మాన్ని తెలుసుకోవాలంటే అంత తేలిక కాదు. షిరిడి సాయిబాబా కూడా చెప్పాడు, బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవటం మిక్కిలి చాలా కష్టమైన పని అని కూడా ఆయన వచ్చినటువంటి వారికి చెప్పాడు. తర్వాత మరి దీనికి కింద చెప్పుకున్నామండి. నిన్న ఈ అధికార పురుషులకు తప్ప అన్యులకు అందునది కాదు అన్నాం. అధికార పురుషులు అనగా సాధనా చతుష్టయ సంపన్నులు అని చెప్పాడు నిన్న. ఎవరైతే సాధనా చతుష్టయాన్ని సంపాదిస్తారో, దాంట్లో మంచి గట్టితనాన్ని పొందుతారో వారు మాత్రమే బ్రహ్మసూత్రాలను అర్థం చేసుకోగలుగుతారు అని చెప్పారు. కాబట్టి వాటిల్లో ఆ సాధనా చతుష్టయం అనేటువంటి 4గిట్లో ఆ 4 ఏమిటని చెప్పుకున్నాం నిన్న. నిత్యానిత్య వస్తు వివేకము, శమదమాది శక్తి సంపత్తి, ఇహాముత్ర ఫలభోగ విరామము, ముముక్షత్వము అని 4 చెప్పుకున్నాం. 4గిట్లో ఇవాళ ఒకటో చెబుతున్నాడు. జిజ్ఞాసకు, బ్రహ్మ జిజ్ఞాసకు పూర్వాంగముల్లో మొదటి వివేకము, మొట్టమొదటి నిత్యానిత్య వస్తు వివేకము అని చెప్పుకున్నాం నిన్న. దాన్ని సూక్ష్మంగా చిన్న పదంలో వివేకము అని చెప్పారు. అనగా ఇలానే చెప్పండి సార్, అలానే చెప్పండి. అలాగే సార్, అలాగే సార్, సూక్ష్మంగా చెప్పాల్సింది మీరు. అంటే అలాగే, అలా తప్పకుండా సార్. బ్రహ్మ జిజ్ఞాసకు పూర్వాంగంలో మొదటి వివేకం. అంటే అంత పొడుగు చేస్తే మనకు అర్థం కాదనేటువంటి విషయంతో నెంబర్ 1 వివేకము అని చెప్పారు. ఏమిటి అనగా అని చెబుతున్నారు మళ్ళీ గురువు గారు, మన స్వామి. నిత్య అనిత్య వస్తు విచారణ. ఏది నిత్యము ఏది అనిత్యము అనేది తెలుసుకోవడమే ఈ సూత్రం యొక్క ప్రధాన ఉద్దేశము. అంటే ఆత్మ మాత్రమే నిత్యమనియు, దృశ్య కల్పితమైనవన్నీ అనిత్యమనియు, అన్నయు మార్పు చెందినవే కానీ ఏదియు శాశ్వతమైనది లేదనియు, వీటన్నిటికీ ఆధారమైనటువంటి ఆత్మ నిత్య సత్యమనియు దీర్ఘ విచారణము వలన నిర్ణయము కావించుకొని సత్యాసత్యములను విడదీయునదే వివేకము. చూసారా, నిజంగా సూత్రం అంటే ఇప్పుడు తెలుస్తుంది మనకు. వివేకము అని 4 అక్షరాలు చెప్పాడు అక్కడ. దానికి భాష్యం ఇంత పొడుగుని చెప్పారు. ఎలాంటి వివేకము చెబుతున్నారు. నిజంగా మనం ఆత్మ మాత్రమే నిత్యం గ్రహించాలి. మరి దృశ్య కల్పితమైనటువంటి వస్తువులు కనబడుతున్నాయి. మన కంటికి గోచరమైనటువంటి చరాచర సంపత్తు, ప్రకృతి, కొండలు, గెండలు, గుట్టలు, మనకి ఇవన్నీ కూడా కనబడుతున్నాయి ఇక్కడ కళ్ళకి. అదంతా కూడా దృశ్య కల్పితం అంటారు. ఆ కంటికి కనబడేటువంటి అన్ని కూడా అనిత్యమే. నువ్వు ఏది కంటితో చూస్తున్నావో, నీ కంటికి ఏది కనబడుతోందో అదంతా కూడా అసత్యమే, అనిత్యమే అని మనం గ్రహించాలి. దేనికని అనిత్యం అంటే అని మళ్ళీ మనం ప్రశ్న ఎత్తు. మార్పు చెందుతోంది కాబట్టి. నువ్వు చూసేటువంటి ప్రకృతి అంతా కూడా, నిన్న మొక్క వేసావు, 10 సంవత్సరాలకు చెట్టు అయింది. ఏమండి, మీరు పుట్టినప్పుడు మీ తల్లి గర్భం నుంచి ఊడిపడంగానే మీరు కరెక్ట్గా మూర పొడుగు లేరు, అక్కడ ఉయ్యాల్లో పడుకున్నారు.
ఉయ్యాలు దిగారు, మళ్ళా 15 ఏళ్ళు వచ్చినాయి, యవ్వనం వచ్చింది, ఉద్యోగం వచ్చింది, పెళ్ళి అన్నారు, పిల్లలు అన్నారు. ఇదంతా మార్పు జరిగిందా లేదా? మీరు పుట్టినప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారా? మీరు లేరు. మీ ఇంటి మొత్తం మీరు పుట్టంగానే మొక్క నాటాడు మీ నాన్నగారు. నీతో పాటు నీకు 10 ఏళ్ళు వచ్చినాయి, ఆ మొక్కకు కూడా 10 ఏళ్ళు వచ్చినాయి. కాబట్టి మనం చూచేదంతా కూడా మార్పుతో కూడినటువంటిది. అందుకని మన గురువు గారు చిన్న వసమిరుపుగా చెప్పారు, మనకు నామాలు రూపాలు ఉంటాయి, ఏమంటే ఇవన్నీ కూడా మార్పు చెందుతుంటాయి అని చెప్పుకున్నాం మనం. ఏది శాశ్వతము లేదు. కాబట్టి మీరు కళ్ళతో చూచేటువంటి ఏ వస్తువు కూడా అన్ని వస్తువులకు మార్పు అనేటువంటి ఉన్నది. కాబట్టి చివరికి కొండలకు, చెట్లకు, గుట్టలకు వాటికి కూడా మార్పు ఉంటుంది. వాటికి కూడా వర్షానికి నున్నగా అవుతాయి. బాగా గరుగ్గా ఉన్నటువంటి కొండ నున్నగా తయారవుతుంది. దాని మీద కాలు పెట్టారంటే సర్వం దారి కిందకు వస్తారు. అంటే అంత నూనె పెట్టొచ్చింది ఆ వర్షం వల్ల, బాగా నాని 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 నూనె పెట్టింది. కాబట్టి ఈ చరాచర జగత్తంతా కూడా మార్పుతో కూడినది, ఏది శాశ్వతము కాదు. వీటన్నిటికీ ఆధారమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది నిత్యము, అది సత్యము. ఇదండి మనం చేసినటువంటి దీర్ఘ విచారణ. ఇలాంటి దీర్ఘ విచారణ వల్ల మనం నిర్ణయానికి వచ్చాం, ఏమండి కనబడేదంతా కూడా అనిత్యము. ఎక్కడో దీనికి చైతన్యవంతమైనటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి, సచ్చిదానంద రూపమైనటువంటి, చైతన్యవంతమైనటువంటి ఏదో ఒకటి గొప్పది ఏదో ఉంది, అదే ఆత్మ. కాబట్టి మీరు చూసేటువంటి అనిత్యానికి, ఏమాత్రము కంటికి కనపడినటువంటి అనిత్యానికి అంటే సత్యానికి ఆ విడదీయటం అనేటువంటిదే వివేకం చెబుతోంది. నాయన ఇదిగో ఇది నిత్యము, ఇది అనిత్యము అనేటువంటి సత్యాసత్యాలని మీకు కళ్ళ కట్టినట్టుగా చెప్పేటువంటిదే ఈ సూత్రం. దీన్ని నిత్య అనిత్య వస్తు వివేకం అని మనం అంటాం. ఇక్కడ స్వామి ఒక్కటే చిన్న పదంతో చెప్పారు, వివేకము. నెంబర్ 1 వివేకము. శాసనా చతుష్టయంలో ఇప్పుడు 1వ స్టెప్ వివేకము అని చెప్పుకున్నాం. ఇక 2వది ఇహాముత్ర ఫలభోగ విరామము అని చెప్పారు, 2వ సూత్రం. ఏమిటి నిన్న చెప్పుకున్నాం, ఇహ అంటే ఇక్కడ, అముత్ర అంటే అక్కడ అని చెప్పుకున్నాం. ఇక్కడ అంటే అర్థం కాలే మనకు, అక్కడ అంటే అర్థం కాలేదు. ఏమిటి ఇక్కడ అంటే ఈ లోకము, అముత్ర అంటే ఏమిటి పరలోకము. అంటే ఈ లోకము, పరలోకం. ఈ లోకంలోను పరలోకంలోనూ ఏ సుఖాలైతే మనం పొందబోతున్నామో, అంటే మన కర్మఫలాల వల్ల, మన కర్మ ఫలంగా వచ్చినటువంటి ఏ భోగాలైతే ఉన్నాయో ఆ భోగాల పట్ల మనం వైమనస్యంగా ఉండాలి, అంటే విముఖత చూపించాలి. దీన్నే విరాగం అంటారు. అంటే ఏతావత ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాలకు, పరలోకంలో రాబోతున్నటువంటి సుఖాలకు మనం ఏమాత్రము ఆశించకుండా వాటి పట్ల వైరాగ్య భావన కలిగి ఉండాలి అనేటువంటిది సూత్రం అండి. స్వామివారు ఏం చెబుతున్నారు ఒకసారి చూద్దాం. అనగా మాలిన్యమును, దుఃఖమును, అనిత్యతను విచారించి, ఇందాక చెప్పుకున్నాం, దృశ్యకల్పితమైనటువంటి ప్రపంచంలో ఎన్నో మాలిన్యాలు ఉన్నాయి, కాలుష్యాలు ఉన్నాయి. వాటినన్నిటినీ ఆ మాలిన్యాలు గుర్తించాలి. మరి సంసారం అంతా కూడా దుఃఖ భూయిష్టము, ఇది అనిత్యము అని ఒక విచారం చేయగలగాలి. అంత అస్థిరత్వమేనని భావించాలి. ఇది ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. మన దగ్గర డబ్బు ఉన్నది, ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. ఈ ఐశ్వర్యాలు ఉంటున్నాయి, ఇవాళ ఉంటున్నాయి, రేపు పోతున్నాయి. మన మనసు ఉన్నది, అది కూడా ఇవాళ ఉంటుంది, ఇవాళ ఉన్న బుద్ధి రేపు ఉండట్లేదు. మనకు కనబడేటువంటివి, మన దగ్గర ఉన్నటువంటి అన్ని కూడా అనిత్యము, అస్థిరము అనేటువంటి భావన బట్టి మనం ఏం స్థిరీకరణ చేసుకోవాలి? సర్వము దుఃఖము, సర్వము క్షణికము. మనకు కనబడేటువంటి సంసార జగత్తంతా కూడా, ఈ లౌకిక ప్రపంచం అంతా కూడా, మనకు చరాచర ప్రపంచం అంతా కూడా దుఃఖమయము, క్షణికము, క్షణక్షణానికి మారుతోంది అనేటువంటి సత్యాన్ని గుర్తించిన వైరాగ్యం ఉదయించను. కాబట్టి నువ్వు కనుక ఎప్పుడైతే నువ్వు చరాచర ప్రపంచాన్ని, నువ్వు చూస్తున్నటువంటి దృశ్యకల్పిత ప్రపంచాన్ని, ప్రకృతిని, వీటన్నిటిని ఎప్పుడైతే నువ్వు ఇది దుఃఖమయమని, ఇది చాలా క్షణికమని నువ్వు గ్రహించావో, ఆ సత్యాన్ని ఎప్పుడైతే నువ్వు గుర్తించావో, నీకు వైరాగ్యం ఉదయిస్తుంది. నీకు వెంటనే ఈ సంసారం చాలా రోత, ఈ ప్రపంచం అస్థిరము, కాబట్టి నేను ఏదో శాశ్వతమైనటువంటి, నేను ఎక్కడి నుంచి వచ్చానో, ఎవరి దగ్గర నుంచి వచ్చానో ఆ పరమాత్మ నేను గుర్తించాలి అనేటువంటి భావన మీకు కలుగుతుంది. అంటే వీటి పట్ల ఒక విరాగం కలుగుతుంది. అదే
ఇహ అముత్ర ఫల భోగ విరామము. వైరాగ్యం అనగా వాళ్ళకు స్వామి చెప్పారు, వైరాగ్యం అంటే నువ్వు కంగారు పడి పోతావేమోనని వెంటనే చెబుతున్నారు. తట్టాపుట్టా సర్దుకొని కాశీకి వెళదాము రామ హరి అంటామేమోనని మళ్ళీ చెబుతున్నారు ఇక్కడ. వైరాగ్యం అనగా ఇల్లు వాకిలి ఆలుబిడ్డలను వదిలి అడవికేకుట కాదు, జగత్తు యొక్క అనిత్యత్వమును గుర్తించి అభిమాన మమకారములను త్యజించుట అని చెప్పారు. ఏమయ్యా, గురువు గారు కూడా చాలాసార్లు చెప్పారు, సంసారాన్ని వదిలిపెట్టే చెట్టు కింద కూర్చుంటే ఆ పై పక్షుల నేర్చి మన ఇంట్లో వాళ్ళకంటే ఈ గోలే ఎక్కువగా ఉందని మళ్ళీ ఇంటికి వచ్చాడనే కథ చెప్పుకున్నాం మనం. కాబట్టి ఆలుబిడ్డలను వదిలిపెట్టగలను, జగత్తు యొక్క అనిత్యత్వాన్ని గుర్తించు. ఈ సంసారం అనేటువంటి శాశ్వతం కాదు, ఇది క్షణికము, దుఃఖమయము, నరకప్రాయము అనేటువంటి దాని యొక్క అనిత్యత్వాన్ని నువ్వు గుర్తించి అభిమాన మమకారం త్యజించుతా. దాని మీద మరి దీన్ని అహంకార మమకారాలు అంటారు. అంటే మరి అభిమానం అన్నా కూడా అదే, అంటే ఆ నాది అనేటువంటి భావన నువ్వు వదిలేసేయి, ఇది కావాలి అనేటువంటి అహంకారాన్ని వదిలేసేయి, నాది నాకు కావాలి అనేటువంటి రెండు భావనలు కనుక వదిలేసినట్లయితే నీకు ఈ లోకంలో ఉన్నటువంటి పరలోకంలో ఉన్నటువంటి సుఖాల పట్ల నీకు విరాగం కలిగినట్టే, వైరాగ్యం కలిగినట్లే. కాబట్టి దేని మీద నువ్వు మమకారం పెట్టుకోవద్దు. ఎంత ఇష్టమైనటువంటి పదార్థమైనా సరే నువ్వు అతిగా మమకారం పెంచుకోవద్దు. యాదృచ్ఛికంగా నీకు ఎంతవరకు అవసరమో, నీ శరీరానికి ఎంత తులమానంగా ఉంటుందో అంతవరకే తప్ప అధికంగా దేన్ని కూడా ప్రేమించకూడదు. అది ఇలాంటి విరాగాన్ని మనం సంపాదించుకోవాలి. ఎట్లా రోజు వస్తున్నా ఇది రాదు. దీనికి ఇంకోటి చెప్పారు స్వామి, అభ్యాసం కావాలి అని చెప్పారు. ఈ వైరాగ్యం రోజు రోజు మనం రోజు దైనందిన జీవితంలో రోజు కాస్త ప్రాక్టీస్ చేసుకోవటం వల్ల, ఆ అభ్యాసం వల్లనే ఈ వైరాగ్యం మనకు వస్తుంది. ఇప్పుడు మనం 2 బిట్లు చూసామండి. 1వ సూత్రం వివేకము అన్నాము, 2వది ఇహాముత్ర ఫలభోగ విరామము అనేటువంటి 2 సూత్రాలు చూసాం. ఇక 3వ సూత్రంలో 6 ఉన్నాయి. ఏది? ఇక 3వది శమ దమాది గుణ సంపత్తి, ఇవి 6 అన్నాడు. దీన్ని శమ దమాది షట్క సంపత్తి అంటాం. ఓకే, పదాలు ఇంకా తేలిగ్గా చెప్పారు స్వామి. ఏమిటో చూద్దాం. సార్ అంటే చూద్దాం సార్, ఒక్క నిమిషం సార్, ప్లీజ్ ఏమనుకోకండి. తప్పకుండా సార్, జస్ట్ 1 minute ఓన్లీ. సరేమండి, ఇప్పుడు ఈ బ్రహ్మసూత్రాల్లో అధాతో బ్రహ్మ జిజ్ఞాస అనేది టైటిల్ కొత్త కావచ్చు. ఇందులో విషయాలు మనం ఈ గత 4 సంవత్సరాల కరోనా నుంచి ఎన్నో పర్యాయాలు మనం ముచ్చరించుకున్నాం. నాకు తెలిసి నేనే గుడివాడలో 2 సార్లు సత్సంగా చెప్పించుకున్నారు ఈ అంశాల మీద. ఇప్పుడు ఇందులో ఎన్నిసార్లు విన్నా నేను ఒకటే పాయింట్ చెప్తాను, సార్ డీటెయిల్ చెప్తారు. శమము దమము, తర్వాత ఇంకా 4 చెప్తారు సార్, ఉపరతి తితిక్ష, ఇవన్నీ కూడా డీటెయిల్లీ జ్ఞానవాహినిలో చాలా పర్యాయాలు వచ్చింది. బట్ ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్ టు యూ. శమము దమము అని ఎన్నిసార్లు చెప్పినా ఇంకొక 4 సత్సంగాలు అయితే వాటి శమము వాటి దమము అంటే నేను తలకాయ కొట్టుకుంటున్నాను. టుడే విల్ హ్యావ్ కాంక్రీట్ డెసిషన్ అబౌట్ వాట్ ఈస్ శమ. ఒకటే మాట చెప్తానండి, రికార్డ్ ఇట్. బుర్రకోవటం ఉండకూడదు దయచేసి. ఇప్పుడు ఎంత చదువుకున్నా మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత వాటి శమం అంటే నేనే బుర్రకొట్టుకుంటున్నాను. సో ఐఎమ్ టెలింగ్ 1 word అబౌట్ వాట్ ఈస్ శమ అండ్ వాట్ ఈస్ దమ. నౌ రైట్ ఇట్. ఒకటి సింగిల్ లెటర్, తర్వాత విశ్లేషణ చేస్తారు. శమము, ప్లీజ్ రైట్ ఇట్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. శమము మైండ్ కంట్రోల్. నేను దాని డీటెయిల్స్ నేను చెప్పాను, సార్ చెప్తాడు. శమము అంటే మైండ్ కంట్రోల్, రైట్ ఇట్ లైక్ దిస్. వాట్ ఈస్ సెకండ్ ఆస్పెక్ట్? దమము. ఇక అనుమానం ఉండకూడదండి. శమము అంటే మనో నిగ్రహం, మైండ్ కంట్రోల్. దమము బాడీ అండ్ ఇంద్రియాల కంట్రోల్. 2 కూడా ఒకటే రకం ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. డెఫినేషన్ ఏంటంటే శమము అంటే మన మైండ్ కంట్రోల్, దమము అంటే శరీరాన్ని ఇంద్రియాలని స్వాధీనం చేసుకోవటం. నౌ సార్ విల్ టెల్ డీటెయిల్. సాయిరామ్ సార్, గురువు గారు చక్కగా చెప్పారు. ఈ 2 ఎప్పుడు అడిగినా కూడా మనం చెప్పగలగాలి. శమము మనసు, మైండ్ కంట్రోల్, మానసిక నిగ్రహము. దమము అంటే మన శరీరము ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టుకోవటము, బాడీ అండ్ సెన్సెస్ కంట్రోల్ అనమాట. చక్కగా చెప్పారు, ధన్యవాదాలు సార్. మనం సమయం దగ్గర పడింది కాబట్టి ఇంకొక కాస్త సేపు విశ్లేషణ చేసుకొని మనం దీన్ని ముగిద్దాం. తర్వాత క్లాస్లో మనం చెప్పుకుందాం. ఇప్పుడు శమము అన్నాం. శమం అనగా
మనోనిగ్రహము. గురువు గారు చెప్పింది మైండ్ కంట్రోల్ అన్నారు ఇంగ్లీష్ లో, దాన్ని తెలుగులో మనోనిగ్రహము. మనస్సుని మనం అదుపులో పెట్టుకోవటం. మనస్సును పూర్తిగా చంపమని కాదు దీని ఉద్దేశం. మనస్సును తీసుకొచ్చే పెట్టెలో బట్టి తాళం వేయమని కాదు. మనస్సును పెట్టెలో పెట్టలేము, తాళం వేయలేము. ఆ పరుగు పందాన్ని తగ్గించాలి. అది ఎంత వేగంతో, మనస్సు కాంతి వేగం కంటే కూడా మనస్సు ఇంకా వేగం పెరుగుతుందని మనకి ఈ మధ్య అహంశక్తి బోధకలో వచ్చింది. అలాంటి కాంతి వేగం కంటే పరిగెత్తేటువంటి మనస్సుని మనం పగ్గాలు వేసి వెనక్కి లాగాలి. అది నిగ్రహం అంటే. అంతేగాని పూర్తిగా దాన్ని మనం అగ్గిపుల్ల తగిలి పెట్టమని కాదు. తగిలి పెట్టినా కూడా అది పోదు. అది నిగ్రహం అంటే. నిగ్రహం అంటే ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఆ వేగాన్ని తగ్గించాలి. ఇది చాలా కష్టంతో కూడినది. గీతలో కూడా చెప్పాడు, చంచలం మన కృష్ణ. నాయనా ఇది చంచలము, ప్రమాది, బలవత్, దృఢము అని ఇన్ని కితాబులు ఇచ్చారు మనసుకి. ఒక చోట ఉండద్దు అన్నంపదగా. అందుకనే ఎప్పుడు కూడా మనం మనం ఒంటరిగా కూర్చోకూడదు, ఖాళీగా కూర్చోకూడదు. ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి, మనం ఏదో పనిలో నిమగ్నం అవ్వాలి. ఏదో పని. ఖాళీగా కూర్చున్నామంటే అది ఎటుపోతుందో మనకు తెలియదు. చంచలము, ప్రమాది, చాలా ప్రమదనశీలము. ఒక విషయాన్ని గురించి తొక్క ఆలోచిస్తూ ఉంటుంది. ఎవడైనా మనల్ని తిట్టాడు అంటే గంటలు ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకు? ప్రమాది అంటే బలవత్, చాలా బలమైంది. దృఢం, మంచి గట్టిది కూడా. అలాంటి లక్షణాలు కలిగినటువంటి మనసుని మనం చాలా కష్టంతో కూడినది. బంధమోక్షములకు కారణమైనది మనస్సు. నువ్వు సన్మానం చేయించుకోవాలన్నా, సన్మానం చేయించుకొని సేవలు చేయించుకోవాలన్నా నీ మనసే కారణం. చెప్పు దెబ్బలు తినాలన్నా నీ మనసే కారణం. ఎవరన్నా దారిన పోయేటువంటి అమ్మాయి మీద ఒక రాయేసావో చెప్పు తీసుకొని కొడతారు. అంటే ఇది బంధం, అవమానం. ఇది మానవ కొడికే కారణం. అదే నువ్వు నీ డ్యూటీని ఎక్సలెంట్ గా చేసావు అనుకోండి, ఆ రిటైర్మెంట్ నాడు వందలాది సేవలు మీకు కప్పుతారు. అది కూడా నీ యొక్క మనస్సే. ఈ రెండింటికి నీ మనస్సే కారణం. నువ్వు దేంట్లో ఉన్న ప్రమాదంలో చిక్కుకున్నావంటే అది కూడా మనస్సే కారణం. నీ యొక్క బంధానికి, మోక్షానికి కారణం మనస్సు. రజో తమో గుణములతో మిశ్రమమైనది నిజంగా మనస్సు చాలా మంచిదండి, చాలా శుద్ధంగా ఉంటుందండి, పవిత్రంగా ఉంటుందండి. కానీ ఈ పప్పు వండుతారు, మీరు వండంగానే ఉప్పు కారాలు వేస్తారు. ఆనాడేదన్నా భర్త గారితో తేడా వచ్చిందో ఉప్పు కారాల్లో తేడా వస్తుంది. అలాగే ఆ స్వచ్ఛమైనటువంటి ఉప్పులో ఉప్పు కారాల వల్ల తేడా వచ్చినట్టుగానే ఈ మనసులో ఈ రజోగుణము, తమో గుణము చేరతాయండి. నిజంగా కైక మనస్సు చాలా గొప్పదండి. తన కుమారుడి కంటే కూడా శ్రీరాముడిని ఆరాధ్యంగా ఎంతో లాలనగా చూసుకుందండి. పక్కన పట్టుకోబెట్టుకుందండి, స్నానాలు చేయించిందండి, బట్టలు వేసిందండి, ఇన్ని చేసింది. కానీ ఒక మందర ఇచ్చి ఉప్పు కారాలు కలిపిందండి. అంటే ఆ రజోగుణాన్ని, తమో గుణాన్ని మిక్చర్ చేసి పెట్టేసరికి అంత పవిత్రమైనటువంటి కైక మనస్సు కూడా వికలమైపోయింది. అది నిజంగా మనస్సు యొక్క ప్రవృత్తిని చూస్తున్నాను అనమాట. మీకు మలినమైనది లేదు, ఏదైనా కలిసిందంటే రజోగుణం కలిసిందా అది కలుషితం అయిపోతుంది. పాలల్లో విషపు చొక్కేసినట్టే లెక్క. మరి ఈ మనసు వస్తువు యొక్క సహజ స్థితిని మరుగుపరుతున్నది మనసు. ఎప్పుడైతే రజోగుణము, తమో గుణం కానీ ఏదైనా కొన్ని పాళ్లల్లో కలిసినయో అది తన యొక్క స్వభావాన్ని కోల్పోతుంది. ఒకటి ఈ మనసుకు ఒకటో డ్యూటీ, ఒకటి ఇంద్రియముల వెంట పరిగెడిపోవుట. 2 డ్యూటీలు ఉన్నాయండి మనసుకి. అందుట్లో నెంబర్ 1 ఇంద్రియాల వెంట పరిగెత్తుంది. ఈ మనసుకు 10 మంది ఉన్నారు గుమాస్తాలు. చూడండి, నోరు, చేయి, కాలు, మల విసర్జక అవయము, మూత్ర విసర్జక అవయము, ఇవి కర్మేంద్రియాలండి. ఇక జ్ఞానేంద్రియాలు చర్మము, చెవి, కన్ను, నాలుక, ముక్కు. ఈ 10 మంది సర్వెంట్స్ ఉన్నారండి. అది ఏం చెబితే ఇవన్నీ చేసుకుంటూ పోతాయండి ఇవన్నీ కూడా. అలాంటి 10 మంది గుమాస్తాలు ఉండటం వల్ల ఇదేం చేస్తుంది, మంచి పెత్తనం చెలాయిస్తుంటుంది. పెత్తనం చెలాయించి దాన్ని వాటి వెంట పరిగెత్తుందండి. అది పరిగెత్తుంటే దాన్ని పరిగెత్తిస్తుంది ఇంద్రియాలని. ఆ ఇంద్రియాల వెంట ఇది కూడా పరిగెత్తుంది. మనసు ఏ ఒక్క ఇంద్రియంకు లోబడినప్పటికీ ప్రతికూలము జరుగును. ఒక్క ఇంద్రియానికి కనుక బానిస అయిపోయిందంటే మనసు, అది మన పని ఖాళీ అన్నాడు. ఎలా అని ఒకటి చిన్న ఉదాహరణ ఉంది. ఒక చర్మం తీసుకోండి. ఒక ఏనుక్కి ఆ చర్మం రాపిడి యొక్క సుఖం చాలా ఉందండి. అందుకని చెట్లకు కూడా రాచుకుంటుందండి. అది ఆడ మగ ఏనుగులు చర్మాన్ని రాచుకొని ఎంతో సుఖపడతాయండి. ఆ విధంగా ఒక చర్మం యొక్క కోరిక ప్రకారము అది ఎక్కడ ఒక ఏనుగు బొమ్మ పెట్టి దాని కింద కన్నకం పెట్టి ఆ ఏనుగు పెడతాడు. అక్కడ ఏదో ఆడ ఏనుగు ఉందని వెళుతుందండి.
ఎక్కడ గోతిలో పోతుందండి. ఇక చెవి, ఆ లేడుంది, మంచి మృదంగమైనటువంటి వేణునాదాన్ని విని అసలకే చెంచలం లేడి, అలాంటి చెంచలమైన లేడి కూడా ఆ ఆ మంచి మృదు మధురమైనటువంటి సంగీతానికి ఒక్క అర నిమిషం అలా కదలకుండా ఉండండి. కదలకుండా ఉండటం వల్ల అప్పుడే సూటిగా బాణం వేశాడు వేటగాడు, అది చనిపోయిందండి. అంటే చర్మాన్ని నమ్ముకొని ఏనుగుపోయింది, చెవిని నమ్ముకొని లేడి నాశనం అయిపోయింది. ఇక కన్ను, అగ్నిహోత్రం యజ్ఞాలు చేస్తున్నారు, ఓ బ్రహ్మాండమైనటువంటి జ్వాలలు లేవుతున్నాయి, అవి ఎంతో అందంగా ఉన్నాయని వాటిలో పడి మెడత చనిపోయిందండి. అలాగే నాలుక, ఆ చేపకి ఎర పెడతారండి, ఆ ఎర ఎంతో రుచిగా ఉంటుందండి. దాని నొప్పదాక ఆ రుచికి మరిగి అంటే ఒక నాలుక మూలాన చేప నాశనం అయిపోయిందండి. అలాగే సుగంధానికి తుమ్మెదండి, ఆ మకరందం యొక్క వాసనకి అది ఆకర్షితురాలే పువ్వులో పడిపోయి అది చీకట పడిందని కూడా తెలియకుండా అది ఆ పువ్వులో మరిగిపోయి చనిపోతుందండి. ఈ విధంగా ఒక్క ఇంద్రియాన్ని గనక మనసు ఆవహించిందంటే ఇక మనకు ప్రతికూల ధోరణులు వస్తాయి. పాత్రలో నీరంతయు కారిపోవాలన్నా పాత్రకు 10 రంధ్రములు ఉండనక్కర్లేదు. ఒక పాత్రలో నీరు కారిపోవాలంటే 90 టిల్లు అక్కర్లా, ఒక్క టిల్లు ఉంటే చాలు. అలాగే ఒక్క మనసుకు కనుక, ఒక్క ఇంద్రియానికి కనుక లోపడిందంటే అది మొత్తం మన ప్రయోజనం అంతా కూడా పోతుంది. ఒక్క రంధ్రం నన్ను తాలు పాత్రలో నీరంతయు కారిపోవను. అటులనే ఇంద్రియాదుల్లో ఏ ఒక్క ఇంద్రియము వశమునందు లేకపోయినప్పటికీ అతనిని బంధములో త్రోయను. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కనుక ఇంద్రియములను నిగ్రహించుకోవాలను. ఆ బట్టలు లేని బొమ్మలు చూద్దా ఉంటుంది కన్ను, వద్దు అని బుద్ధి వద్దు అంటుంది, మనసు చూద్దాం ఉంటుంది. ఆ మనసు వైపు పోకుండా ఇందా గురువు గారు చెప్పారు, మనసును ఆశ్రయించుకొని పోతే మనకు పతనం చెందుతాం, బుద్ధిని ఆశ్రయించుకొని పోతే ఉన్నత స్థానానికి వెళ్తామని చెప్పారు. అలాగే ఆ పతనావస్థకి మనం పోకూడదు. ఇక 2వ లక్షణము ఇది చెప్పి ఆపేద్దాం. ఇక తదభ్యాసములతో నెంబర్ 1 ఇంద్రియాల వెంట పరిగెత్తడం, అంటే ఇంద్రియాలకు వశం అవటం, ఇదో పతనావస్థ. ఇక ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే మనసుతోటి సదభ్యాసములతో లేవగానే దైనందిన కార్యక్రమాలు, భగవంతుని నమస్కారం చేసుకోవటం, స్నానం చేయటం, సంధ్యావందనాలు, కార్యక్రమాలు, అవి ఇవి ఏదో ఒకటి సదభ్యాసాలు, ధ్యానము, జపము, భజన, పూజాది సత్కర్మల చేత మనసు యొక్క ఆ విధంగా మనసును ప్రవేశపెడితే మానసిక శక్తి పెరుగుతుంది మనకు. అలాంటి మానసిక శక్తి పెరిగినటువంటి వాళ్ళ యొక్క మాట, ఏ మాట అంటే ఆ మాట జరిగి తీరుతుంది. దేనికని అంత దైవబలం వాళ్ళకి సంతరిస్తుంది. అట్టే స్థితిలో మనసుతో లోకోపకారమును లోకాపకారమును కూడా చేయవచ్చును. ఆ విధంగా శక్తి సంపన్నమైనటువంటి మనసుతోటి లోకానికి అపకారం చేయొచ్చు, లోకానికి ఉపకారము చేయొచ్చు. అంటే మనం ఉపకారం చేసేటువంటి దిశగానే దాన్ని నడిపించాలి. అయితే అట్టి సాధనల చేత లభించిన మనశ్శక్తిని చెడు త్రోవల్ల పోనీయకుండా శమము అనగా ఇంద్రియములను నిగ్రహించవలేను. చూసారా, ఇప్పుడు మనం శమాన్ని వాడాలి, మనస్సును నియంత్రణ పెట్టుకోవాలి. అలాంటి చెడు వైపు పోకుండా మనం ఆ మనస్సును కనుక మనం నిగ్రహించినట్టయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే ఇంద్రియములు మనసును అనుసరించక బుద్ధిని అనుసరించిన శ్రేయస్కరమును ఇందాక చెప్పారు గురువు గారు. మనసును గనక మనసు ఇంద్రియాలను గనక ఆశ్రయించినట్టయితే పతనావస్థే. మనసు చెప్పినట్టు కనుక ఇంద్రియాలు వింటే పతనమే, బుద్ధి చెప్పినట్టు కనుక వింటే శ్రేయో మార్గము అని చెప్పారు. మనసనగా తలంపుల సమూహమే, కోరికల యొక్క మూటయే. ఈ కోరికల తల ఎత్తిన క్షణమందే ఇది మంచిదా లేక చెడ్డదా, దీని వలన ఉపకారమా అపకారమా, దీని పర్యవసానం ఏమి అని విచారణ చేయలేను. కోరిక పుట్టంగానే మనకు జస్టిఫికేషన్ చేసుకోవాలి, విచారణ చేయాలి. ఇది మంచిగా చెడా, ఇది స్వామికి నచ్చుతుందా స్వామికి నచ్చదా అనేటువంటిది ఆడిట్ చేసుకోవటం వల్ల సాయి భక్తులు చక్కటి సన్మార్గంలోకి వెళ్ళటం గొప్పతనం. అట్లు విచారణ చేయని మనసే వెనమార్గమును పట్టును, విచారించి బుద్ధి శక్తితో అనుసరించిన సరైన మార్గం అనుసరించను. కాబట్టి మనం బుద్ధి ఎప్పుడు కూడా, మీరు ఏదైనా తప్పు చేస్తే బుద్ధి చెబుతుందండి, నువ్వు చేసే తప్పు, నువ్వు ఏ పొరపాటున చేయండి, మీరు ఆత్మ సాక్షి అనేటువంటి ఒకటి ఉంటుంది మనకి. ఆత్మ నువ్వు తప్పు చేస్తున్నావు. మీ అమ్మాయికి 2 చాక్లెట్ ఇచ్చారు, పక్క అమ్మాయికి 1 చాక్లెట్ ఇచ్చారు. అమ్మాయి తప్పు, ఇస్తే ఇద్దరికి 2 ఇవ్వాలి, ఆ అమ్మాయికి 1 మీ అమ్మాయికి 2 ఇవ్వడం తప్పు అని చెబుతుంది. ఇంతకంటే కోర్టు ఎక్కడ ఉందండి? ఇంతకంటే ఏం సుప్రీం కోర్టు మనకు ఇస్తుంది తీర్పు? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మ సాక్షిని మనం నమ్ముకోవాలి. ఒక్క 4 లైన్లండి. మానవునికి ముఖ్యమైన ఉపకరణములు 3. 1 బుద్ధి, 2వది మనసు, 3వది ఇంద్రియములు.
మనస్సు ఇంద్రియముల వశమైన బంధ ప్రాప్తి చెప్పారు. మనకు మూడు ఆభరణాలు ఉన్నాయి, ఉపకరణాలు ఉన్నాయి. నెంబర్ 1 బుద్ధి, చక్కగా సన్మార్గంలో నడిపిస్తుంది. రెండవది మనస్సు, ఎటు పడితే అది ఒక్కోసారి మనసు మంచి వైపు తిప్పుతుంది, చెడు వైపు తిప్పుతుంది, దాని ఇష్టం, చెంచలం అన్నమాట అది. మూడవది ఇంద్రియములు, ఇక చెప్పినట్టు బొమ్మలాట ఆడతాయి ఇవన్నీ కూడా. కాబట్టి మనసు ఇంద్రియముల వశమైన బంధ ప్రాప్తి. ఈ మనస్సు ఆ ఇంద్రియాలను పట్టుకొని గనక అది చెప్పినట్టు నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని అది చెప్పినట్టు కనుక పరిగెత్తినట్టయితే మనకు బంధాలు తప్పవు. ఇదే మనస్సు బుద్ధివశమైన ఆత్మప్రాప్తి. అదే మనసు బుద్ధి చెప్పినట్టు కనుక బుద్ధిగా వింటే మనకు ఆత్మప్రాప్తి జరుగుతుంది. అందువల్లనే మనసు బంధ మోక్షములకు కారణం అని చెప్పబడను. కాబట్టి అందుకనే మయేవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో అనేటువంటి ఆ మనసును మనం జాగ్రత్తగా ఉంచుకుంటూ మనం పదిలంగా అడుగున ఆడిట్ చేసుకుంటూ మనం స్వామి యొక్క పథంలో మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ 4 వాక్యాలు చెప్పడానికి అనుగ్రహించినటువంటి స్వామివారికి అవకాశ వేదికనిచ్చి ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి మన దంపతులకు, శ్రద్ధగా ఉంటున్నటువంటి ఆత్మీయ సోదర సోదరిమణులకు హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ ఓం శ్రీ సాయిరాం. సాయిరామ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మనం ఇదివరకు వాహినిలో కూడా అధ్యయనం చేసినప్పుడు చివరిలో రివ్యూ చేసుకున్నాం. ప్రతి సత్వం కూడా ఎవరో మ్యూట్ చేసుకున్నాం, టైం లేదు ఇక్కడ నాకు. ప్లీజ్ డోంట్ డైవర్ట్ మై మైండ్. ఎవరిని ఓపెన్ చేస్తే మీరు అన్మ్యూట్ చేయండి. సో సూత్రవాహిని మీద 2 సత్సంగాలు అయినాయి. ఇవాళ అసంపూర్ణంగా అయింది కనుక ఐ డోంట్ వాంట్ టచ్ ద సబ్జెక్ట్. నిన్న సత్సంగంలో సార్ చెప్పిన ముఖ్యమైన విషయాలు ఒకసారి ఇంపార్టెంట్ పాయింట్స్ పునశ్చరణ చేసుకుంటే మనకి ఎంత అవగాహన అర్థమైంది తెలుస్తుంది. స్వామి చెప్పారు ఇట్స్ వెరీ డిఫికల్ట్. నాకైతే ఇంతవరకు కష్టమైతే ఏమనిపించలేదు ఇంతవరకు కూడా. సో ఫార్ ఐ హ్యావ్ నాట్ ఫైండ్ ఎనీ డిఫికల్టీ. ఇవి ఎందుకంటే ఇవి చాలాసార్లు మనం వాడుకున్నాం ఈ పదాలని. ఇవి బ్రహ్మసూత్రాలని తెలియక ఇవి ఎక్కడో రిఫరెన్స్ గా చాలా సందర్భాలు వాడుకుంటే మనం. అందుకనే మనకి సబ్జెక్ట్ మే బి డిఫికల్ట్. ఇంతవరకు అయితే నాకైతే కష్టతరమైన ఏమి అనిపించలేదు. ఇంకొక ఏంటంటే ఈ పుస్తకం మరలా నేను జీవితంలో ముడతాను నాకు గ్యారంటీ కూడా లేదు. వన్స్ దిస్ కంప్లీట్ ఐ విల్ పుట్ ఇన్ మై బీరువాలో పెట్టేసుకుంటే ఇక బయటికి రాదు. వచ్చే అవకాశం కూడా తక్కువ ఉంటుంది. రాదనే చెప్పేస్తున్నాం. ఎంతవరకు నిన్న సత్సంగంలో సార్ చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకున్నాము. ఇంపార్టెంట్ ఓన్లీ. నేను ఒకసారి ఒక మాట అన్నారు, షడ్దర్శనాలు కూడా వాడారు. అందులో ఇదివరకు బాల వికాస్లో సిలబస్ గా ఉండేదని చెప్పారు, నాకు తెలియదు. నేను వచ్చినప్పటికీ ఇది సిలబస్ లో లేదు, ఉందో లేదో తెలియదు. 1990లో వెదర్ ఇట్ మే బి సిలబస్ ఆర్ నాట్, ఐ డోంట్ నో ఇట్. ఒక పర్యాయం ఈ షడ్దర్శనం మీద ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఈ ఆంధ్ర యూనివర్సిటీలో సాంస్క్రిట్ డీన్ శ్రీ జీవి సుబ్రహ్మణ్య శర్మ గారు బృందావన్ క్యాంపస్ లో మాట్లాడుతూ స్వామివారి సమక్షంలో చెప్తున్నారు, వెరీ క్రిటికల్ సబ్జెక్ట్ టు అనలైజ్. చెప్తుంటే ఆయనే అన్నారు, స్వామి మనకే ఇంత కష్టంగా ఉందో పిల్లలకంటే దెన్ షడ్దర్శనం వాజ్ రిమోట్ ఫ్రమ్ ద బాల వికాస్ సిలబస్. నాకు ఇంతవరకు కూడా 32 సంవత్సరాలు అయింది బాల వికాస్ గురువు. నాకు గ్రూప్ 1 సిలబస్ టోటల్ గా తెలియదు. ఇంతవరకు గ్రూప్ 1 చెప్పలేకపోయినా 32 సంవత్సరాల్లో. మరి మీరు ఎలా టకటక కంప్లీట్ చేస్తారో నాకు అర్థం కాదు. నేను గ్రూప్ 1 చెప్పలేకపోయినా దగ్గర 30-40 మంది గ్రూప్ 3 పాస్ అయ్యారు నా దగ్గర. సో నాది సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉండదు, ట్రాన్స్ఫర్మేషన్ ఓరియంటెడ్ నా బాల వికాస్. ఈ జీవి సుబ్రహ్మణ్య శర్మ గారు అనగానే ఒక మహనీయుడు అనమాట. ఆయనతో 10 సంవత్సరాల పాటు సాంగత్యం సన్నిహితంగా ఉండే అవకాశం స్వామి ప్రసాదించారు. నాట్ ఓన్లీ జీవి సుబ్రహ్మణ్య శర్మ గారు, అప్పుడు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగ్గర 100 మంది స్పీకర్లు ఇలాగ ముఖం చూసుకోకుండా ఒక పరిచయాలు కాదు, ముఖ పరిచయం, బోధం ఫ్రెండ్స్.
ఆ విధంగా స్వామి అనుగ్రహంతో పెద్ద పెద్ద మహనీయులతో సాంగత్యం చేసే అవకాశం కలిగిందండి. ఈ జీవి సుబ్రహ్మణ్య శర్మ గారు అనగానే నాకు ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అండి. యాక్చువల్ సబ్జెక్ట్ లో ఇవాళ టైమే లేదు. నువ్వు నా పని చేయి, నేను ఈ పని చేస్తాను, భగవంతుడైన అభయం. ఇది ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ బ్రహ్మసూత్రాలు అదే. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు, ఐ విల్ బి విత్ యూ ఆల్వేస్ అన్న ఎరుకతో నువ్వు జీవించు అని చెప్తుంది స్వామి. అందుకనే ఎక్కువ తీసుకోలేదు బ్రహ్మసూత్రాలు. తన అవతారానికి కావాల్సిన హీ సెలెక్టెడ్ 12 సూత్రాస్. ఈయనకు జరిగిన అద్భుతమైన సంఘటన ఏంటంటే, దిస్ వాజ్ నరేటెడ్ ఇన్ సత్యసాయి శకం 2000 AD బై ఎన్బిఎస్ రామారావు. ఆ బుక్ చూసుకోండి. ఈయన ఉండేది వైజాగ్. ఈయన వచ్చి మేము మా దగ్గర ఆదిలాబాద్, ఈ మూల నుంచి ఆ మూలకు వచ్చేవాడండి పాపం దసరా సెలవుల్లో. అలానే ఈయన్ని కాజీపేట టు ఢిల్లీ రూట్ లో, కాజీపేట నుంచి ఒక 32 కిలోమీటర్లు దాటితే జమ్మికుంట అని ఒక గ్రామం ఉంటుందండి. అక్కడ సత్యనారాయణ స్వామి ఒక ఆయన ఉండేవాడు, స్వామి డివోటి. కొన్ని కవితలు కూడా రాసేవారు. బహుశా ఈయన శ్రీరామచంద్రమూర్తి గారికి తెలుసు. ఈయన ఆదివారం ప్రోగ్రాం పిలిచారు, హ్యూమన్ వాల్యూస్ సెమినార్, సుబ్రహ్మణ్య శర్మ గారిని. ఒప్పుకున్నాడు. నేను శనివారం గోదావరి దిగుతాను, ఆదివారం దిగుతాను, మళ్ళీ ఆదివారం రాత్రి ఆయన గోదావరి ఎక్కించాలి, సోమవారం వైజాగ్ లో కాన్ఫరెన్స్ ఉందంటే తప్పకుండా సార్ అన్నారు. కరెక్ట్ గా అది గణేష్ నిమజ్జనం రోజు. ఈ బుక్ లో వచ్చిందండి, కాకతాళి కబుర్లు కాదు. గో అండ్ రిఫర్ దట్ సత్యసాయి శకం 2000 AD. కార్యక్రమం వచ్చేసింది, అయిపోయింది చక్కగా. కార్యక్రమం అయిన తర్వాత ఎవడు చదువుకోవడం, టెంట్ చదువుకున్నాడు, టెంట్ చదువుకుంటాడు, బోర్లు చదువుకున్నాడు, కుర్చీ ఎవడి డ్యూటీలు. ఎందుకంటే మళ్ళా పోవాలి కదా, ఎవడి బాధ్యత అయిన తర్వాత. ఇక్కడ గోదావరి ఎక్స్ప్రెస్ 7:45 కాజీపేట. నాకు తెలుసు, నేను చాలాసార్లు వెళ్ళాను. ఎవడన్నా హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళకి తెలుసు, హైదరాబాద్ టు వైజాగ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇట్ విల్ కమ్ టు 7:45 టు కాజీపేట స్టేషన్. 5 అవుతోంది. ఈయన ఎవరు పట్టించుకోవట్లేదు, అన్ని సర్దుకుంటున్నారు మెటీరియల్, హ్యూమన్ మెటీరియల్ పక్కన పెట్టారు. ఈయన ఆగలేక, మీ గురించి చెప్పామండి, వస్తారండి, ఒక ఆయన స్కూటర్ పట్టుకొస్తారండి అన్నాడు. ఇంకా చూసాక ఎందుకంటే 32 కిలోమీటర్లు, అందులో గణేష్ నిమజ్జనం ఆ రోజు, ర్యాలీస్ ఉంటాయి, ప్రొసెషన్ ఉంటాయి. ఇంకా ఇంకో పావుగంట 20 నిమిషాలు గడిచింది. 5:30 అయ్యేప్పుడు ఈయనకి టెన్షన్ పెరుగుతోంది. అది వస్తున్నాడండి, కొంచెం ట్రాఫిక్ లో చిక్కుకుని మొత్తం మీద వచ్చాడండి. అతి కష్టం మీద ఈ అసన్పర్తి రోడ్ అని ఒక ఫ్లైఓవర్ ఉంటుంది. ఇటు పోతే వరంగల్, అటు పోతే కాజీపేట స్టేషన్. అక్కడి నుంచి ఒక 5-6 కిలోమీటర్లు. లోపలికి పోయే అవకాశం లేదు. గణేష్ ఉత్సవాలు, గణేష్ నిమజ్జనాలు, ఎన్నో విగ్రహాలు వస్తున్నాయి. ఇక ఈయన కుదరదని చెప్పాడు. ఇక ఈయన అప్పుడు పెద్ద పోలీస్ ఆఫీసర్ రిక్వెస్ట్ చేసుకుంటే, ఇట్లా సోనండి, ఈయన ఎప్పుడు కూడా వైట్ అండ్ వైట్ లో ఉంటాడు అండి. ఖద్దరు బట్టలు తెల్లగా ఉంటే ఇస్త్రీతో ఉంటాడు, ఎప్పుడు నలిగిన బట్టలు వేసుకోవట్లేదు. ఈ మధ్య ఒక సంస్థ వాళ్ళు మండే రోజు నలిగిన బట్టలు వేసుకోమని ఒక నిర్ణయం చేశారండి. నో ఇస్త్రీ, యాజ్ ఇట్ ఈజ్ ఉతికిన తర్వాత వేసుకోవటం మండే రోజు నుంచి అలవాటు చేసుకోమని చెప్పారు. ఒక CSIR వాళ్ళే, ఎందుకో తెలియదు నాకు. సరే, ఆయన కలిస్తే, మాస్టరు నాకు ఐ అండర్స్టాండ్ యువర్, మీకు ఇంకొక అరగంట టైం ఉంది, నేను ఒక ఆటో అరేంజ్ చేస్తాను అని ఒక ఆటో అతను పిలిచి ఈసారి తీసుకుపోయి మన కాజీపేట స్టేషన్ లో దింపిరండిరా అని చెప్పేటప్పటికి అందులో పెద్ద హై లెవెల్ మేబీ ఆ DSP ర్యాంక్ ఆర్ మేబీ SP ఆల్సో. మొత్తం మీద సందులు గొంతులుగా వెళ్ళారు. ఈయన గురించి వెయిట్ చేస్తున్నారు కాజీపేటలో టికెట్ పట్టుకుని సేవదలు. ఆయనకి టెన్షన్, ఈయనకి టెన్షన్, ఇటువంటి మన జీవితంలో జరిగే ఉంటాయి. స్టార్ట్ ఏది డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ. దానికి వ్యతిరేకంగా పోతే మనకి టెన్షనే ఉంటుంది, జీవితం అంతా టెన్షన్. అతి కష్టం మీద చేరాడు. ఈయన పోయేటప్పటికి ప్లాట్ఫామ్ 1 లో వస్తుందండి గోదావరి ఎక్స్ప్రెస్. ప్లాట్ఫామ్ 1 నుంచి లెఫ్ట్ అయిపోయింది మొత్తం. నాకు జీవితంలో ఒకసారి జరిగింది చెప్పాను. నేను ఒక బర్త్డే సెలబ్రేషన్ వస్తుంటే ముగ్గురు ఎక్కేసారి, నేను ఎక్కలేకపోయినా ఆ యొక్క ప్లాట్ఫామ్. చివరి కంపార్ట్మెంట్ చేయి ఊపాడు, గాడ్ బండి అయిపోయాడండి. వైట్ అండ్ వైట్ లో ఉన్నాను, భుజానికి సంచి ఉందండి, బండి ఆపాడు. అయ్యగారు మీరు బాగా రొప్పుతున్నారు, నెమ్మదిగా ట్రైన్ ఎక్కండి, మీరు కూర్చుందా సీట్లో కూర్చుంటారు బండి. నా జీవితంలో అద్భుతమైన సంఘటన అండి. ఆ కంపార్ట్మెంట్ లో వాళ్ళు అన్నారు, ఒక అమ్మాయి IAS ప్రిపేర్ అవుతారు, అంకుల్ మీ గురించే నా బండి
ఎవడైనా చేయెత్తితే బస్సు ఆపుతాడు, ఆపకపోవచ్చు. బస్సులు కూడా ఆపరండి. ట్రైన్ చేయెత్తితే ఆపారండి. దట్ ఈస్ సాయి. ఈయన ప్లాట్ఫామ్ మీద రావటము, గోదావరి డిపార్చర్ లాస్ట్ కంపార్ట్మెంట్ గా వెళ్ళిపోయేటప్పటికి ఇక తిట్టుకుంటున్నాడు, స్వామి నిన్ను నమ్మి వచ్చాను, వీళ్ళు ఇట్లా చేశారు, వాళ్ళ పని చేసుకున్నారు, నన్ను ఎవడు పట్టుకుంది. ఇక మనకి వ్యతిరేక భావం తెలుసు కదా, నెగిటివిటీ వస్తే ఎవడైనా కావచ్చు, అది ఎక్స్ కాదు, వై కాదు, జెడ్ కాదు. ప్రతి మహనీయుడు కూడా ఇట్లా తిట్టుకుంటాడు. మనకి రివర్స్ గారు అయితే అందులో దగ్గర దాపు కాదు, వైజాగ్ పోవాలి, మళ్ళీ ఈయన ఈ హ్యావ్ టు కండక్ట్ ఏ ప్రోగ్రామ్ యూనివర్సిటీలో. ఈజ్ ఎ డీన్, సాంస్క్రిట్ డీన్. ఈయన శ్రీరామచంద్రమూర్తి గారు తెలుసు, ఆయన బహుశా జీవి సుబ్రహ్మణ్య శర్మ గారు. మహనీయుడు, తెల్లగా ఉంటాడు, బొట్టు పెడతారండి బాబు. మీకు ఎరగకపోతే ఎట్లా సార్, బలేవారండి. ఇక కూర్చున్నాడు. కూర్చోండి అంటే నేను కూర్చోవాలి, ఏం కూర్చుంటాను, ఇప్పటికన్నా కోపం వస్తుంది ఆ టైంలో. చిరాకు పడుతున్నాడు, చికాకుగా ఉన్నాడు. At that time there is an announcement. There is a problem developed in the Godavari Express, just left the platform 1. It developed a small problem. It is again coming into the platform number 1 again, back వచ్చేస్తోంది అనౌన్స్మెంట్ వచ్చింది. ఒక 1/2 కిలోమీటర్ దాటింది, అవుటర్ కూడా దాటలేదు, ఏదో ప్రాబ్లం జనరేట్ అయ్యి మళ్ళీ ఇట్ కేమ్ టు ప్లాట్ఫామ్ నెంబర్ 1 అండి. మీరు ఆలోచించండి. అప్పటిదాకా తిట్టుకున్నాడు స్వామిని, స్వామి నిన్ను నమ్మి తిట్టు చేస్తావా, ఇంకోసారి నేను నిన్ను నమ్మి ఏ ప్రోగ్రాం చేయను, నన్ను నేను నమ్ముకుంటాను, నా ప్లాన్లు నీ ప్లాన్లు పనికిరావని రకరకాలుగా అన్యమనస్కైన వాడు ఎప్పుడైతే మళ్ళా ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ బ్యాక్ వచ్చింది, ఎలా ముందుకు పోయిందో అలా వచ్చిందండి. అటువంటి మహనీయుడి యొక్క ప్రోద్బలం చేత షడ్ దర్శనాలు తీసేశారని నాకు తెలిసిందండి. సో నిన్న సార్ చెప్పిన అంశాల్లో కొన్ని ముఖ్యమైన పాయింట్లు ఈరోజు సబ్జెక్టు ఇంకా కంప్లీట్ కాలేదు. నేను సత్సంగంలో ముఖ్యమైన పాయింట్లు మనం రికలెక్ట్ ఎవరు గారు ఓకే, సారీ సార్, సారీ ఫర్ ఎవరో ఒకరు వస్తుంటారు కానీ నేను మనిషినే కదా, సారీ. సో నేను సార్ చెప్పిన అంశాల్లో ముఖ్యమైన అంశాలు ఒకసారి పునశ్చరణ చేసుకుని ప్రయత్నం చేద్దాం. ఈ శాస్త్రాలన్నిటికీ వేదములే ప్రమాణం. వేదములు అంటే అపౌరుషేయములు. నాకు అర్థం కాలేదు. మానవ మేధస్సు రచించినవి కావు, పరమేశ్వరు నుంచి బహిర్గతములైనవి, అనాది నుంచి వస్తున్నవి. భగవంతుడు ఎలాగ అనాదివాడో వేదములు కూడా అనాది. ఎవడో రాయలేదు పుస్తకాలు, గ్రంథాలు. వేదముల సారమే ఉపనిషత్తులు, ఉపనిషత్తుల సారమే బ్రహ్మసూత్రము. బ్రహ్మసూత్రములు, భగవద్గీత, ఉపనిషత్తులు, ఇది తెలుగులో జీకే బిట్. ఈ మూడింటిని ఏమంటారంటే ప్రస్థానత్రయము. బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులు, మూడింటి మీద వాహినీస్ మనం చదువుకున్నాం కూడా. సో దిస్ ఇస్ కాల్ ప్రస్థానత్రయం అంటారు. గురువు నుంచి వినబడి శిష్యులకే గ్రహింపబడినవే ఉపనిషత్తులకి శృతులు అనబడను. ఒకటి చెప్తారు, ఇప్పుడు ఇందాక మూర్తి గారు మాట్లాడితే నేను విన్నాను, కోటేశ్వర గారు మాట్లాడితే విన్నాను, ఇప్పుడు నేను మాట్లాడితే వాళ్ళు వింటున్నారు. వాళ్ళు మాట్లాడి ఖచ్చితంగా విన్నాను, ఆ మాటలు కూడా మీరు వింటున్నారు. వినకపోతే ఎన్ని రోజులు ఎందుకు వస్తారండి బాబు, ఎప్పుడో మానేసేవాడు.
ఇది ఒరిజినల్, ఇది ఇవ్వకు, ఒరిజినల్ అది చూపించు అంతే. షో హిమ్. సో జన్మ సార్థకకి మనంతా కూడా జన్మ సార్థత గురించే ఈ తాపత్రయం. పొట్టుబిడ్డలు ఆడుతున్నాం పొద్దు నుంచి రాత్రి దాకా, ఏదో కాస్త తెలుసు కనుక. ఈ లైన్లో లేని వాళ్ళు కూడా బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ జీవన విధానానికి మన జీవన విధానం చాలా తేడా ఉంటుంది. జన్మ సాఫల్యం కావాలి, చాలా జన్మలు ఎత్తాము, ఇంకెన్నిసార్లు పుడతాము అని ఏదో కాస్త మనకు వైరాగ్యం కలిగింది. సో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్, ఎలాగ దీని నుంచి బయటికి రావాలి అంటే జన్మ లేకుండా చేసుకోవాలి అంటే ఇప్పుడు అవుతుందా అంటే అట్లీస్ట్ ప్రయత్నం చేస్తే ఎప్పటికైనా అవుతుంది. మరి అటువంటి జన్మ సార్థకత అంటారు, ప్రాపర్ యూటిలైజ్ చేస్తున్నారు. ఈ జన్మ సార్థకత చేసుకుంటారు. పల్లెటూరోడు ఏమాత్రము వేదిక నాలెడ్జ్ లేనివాడు అనే మాట. దానికి పుస్తకాలు అక్కర్లేదు, సత్సంగాలు అక్కర్లేదు, మనలాగా రోజు రాసుకోక్కర్లేదు, మనలాగా. పల్లెటూరోడు అంటాడు నీ జన్మ నీ జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నావు కదా, దట్ ఈస్ జన్మ సార్థకత. అంటే ప్రాపర్ యూటిలైజ్, చక్కగా బతుకుతున్నాడు. ఆ చక్కగా బతికేవాడిని చూసి ముసలివాడు అంటాడు అనమాట, నీ జన్మ సాఫల్యం అయిందిరా. దానికి నెగిటివ్గా చేసేవాడిని కూడా అంటాడు, యువర్ వేస్ట్ ఫెయిల్యూరా. మరి జన్మ సార్థకత కావాలంటే ఒక ఐటమ్ కావాలి మనకి, జ్ఞానం ఇంపార్టెంట్ అనమాట, వేరే దాని ద్వారా కాదు. అటువంటి జ్ఞానం యొక్క అనుభవం చేతనే ఇందాక జీవన్ముక్తి అని పోయిన తర్వాత కాదు, పోయిన తర్వాత ఎవడో తెలుస్తుంది సార్. కోటేశ్వర గారు బాగా చెప్పారు, ఉన్నప్పుడే తెలుసుకోవాలి. నేను బతుకున్నప్పుడే నేను ఎలా బతుకుతానో తెలుసు. నేను పోయిన తర్వాత ఇంకే ఉంటుంది. లోపల చైతన్యం పోయిన తర్వాత నేను పోయిన తర్వాత నా కుటుంబం ఏమవుతుందో, నువ్వు పోయిన తర్వాత నా కుటుంబం ఏమవుతుంది. మనం ఉన్నప్పుడే మన కుటుంబం ఎలా ఉందో వెండి స్క్రీన్ మీద కనపరుచుకోవాలి. దట్ ఈస్ జీవన్ముక్తి. కేవలం జ్ఞానం యొక్క అనుభవం చేతనే జీవన్ముక్తి లభిస్తుంది. ప్రాపర్ అండర్స్టాండింగ్, అనుభవిక జ్ఞానం అని చెప్పి ఇప్పుడు నేను 48 గ్రంథాలు రాశాను. ఏమెక్కింది నాకు? డైరీలు వేస్ట్, పెన్నులు వేస్ట్. ఇప్పుడే రాసా, పెన్ను అవతల పడేస్తాను, ఒక కొత్త పెన్ను తీశాను. ఎన్ని వందల పెన్నులు రాశాను. ఇలా వందల పెన్నులు వాడి ఇన్ని డైరీలు వాడితే జ్ఞానం వస్తుందా? నెవర్. అందుకనే నిన్న సార్ చెప్పారు ఒక అద్భుతమైన వాక్యం, మన సత్సంగం అంటే దీని చుట్టూ దిగుతుంది మొత్తం. ఎక్కడ పోయినా భూమి గుండ్రంగా అక్కడికే వస్తారని అక్కడికే వస్తాను. నేను చెప్పినా, మీరు చెప్పినా, ఎలా చెప్పినా, పూల చెప్పినా, సూర్య చెప్పినా, మల్లమ్మ చెప్పినా, ఎప్పుడైనా అదే వాక్యం. దిస్ ఇస్ ద ఫ్యాంటాస్టిక్ వర్డ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ది ఉపనిషత్ కైవల్య. ఇప్పుడు ఇందాక బ్రహ్మసూత్రాలు చెప్పారు, ఒక్కసారే రాయలేదు. డిఫరెంట్ ఉపనిషత్తులు కూడా అంతే. ఒక్కొక్క మహనీయుడికి ఒక ద్రష్ట ఏదో కనపడేది, దాని మీద ఒక ఉపనిషత్తు వచ్చింది, మనం ప్రస్తావించుకున్నాం. సో దట్ బ్రహ్మసూత్రాలు కూడా అంటే ఒక్కసారే వచ్చినవి కాదు, ఒక సిచ్యుయేషన్ బేస్ గా ఒక్కొక్క సూత్రం అరేంజ్ అయింది. మరి కైవల్య ఉపనిషత్తులో చెప్పింది, నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగైనేక అమృతమైన సార్ బాగా చెప్పారు. వాట్ ఈజ్ మెంట్ బై మన యజ్ఞయాగ నా కర్మణ అంటే ఎన్నో రకాల పనులు చేస్తాం, యజ్ఞయాగాదులు చేస్తుంటాం, దాన ధర్మాలు చేస్తాం, తీర్థయాత్రలు చేస్తుంటాం, నదీ స్నానాలు, ఇవన్నీ కూడా గుడ్ యాక్షన్స్. నాకు అమ్మాయి అడిగింది, ఆ బాంబే అమ్మాయి ఆంటీని, కర్మ అంటే ఏంటి, ధర్మం అంటే వాట్ ఈజ్ కర్మ, వాట్ ఈజ్ ధర్మ. చూడండి, ఆ పిల్ల విష్ణుప్రియ అడిగింది, కర్మ అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి. అమ్మాయి ఆలోచిస్తోంది. సో ఇప్పుడు చెప్పిన వాడి చేత మోక్షం కలగదు, ఇవన్నీ కూడా కర్మలే, ఇట్ మేబీ గుడ్ యాక్టివిటీస్. అజ్ఞానం నివృత్తి కాదు అని చెప్పి యజ్ఞయాగాదులు మానేస్తామా, దాన ధర్మాలు మానేస్తామా, తీర్థయాత్రలు మానేస్తామా, నది మస్ట్ గో ఇట్. ఇప్పుడు నర్మదా పుష్కరాలు అవుతున్నాయి, ఇందులో చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు ఔత్సాహికులు. సెకండ్, నా ప్రజయ, నా దగ్గర అధికారం ఉందండి, నా దగ్గర బుద్ధి చాతుర్యం ఉంది, తెలివితేటలు వాడుతున్నాను, కీర్తి ప్రతిష్టలు సంపాదించాను, మా తాతల నుంచి వచ్చింది, అయితే నేను మంచిగా మంచి సౌందర్యం ఉంది, నాకు మంచిగా కండపుష్టి ఉంది, మంచి సంతతి ఉంది. వీటి వలన కూడా ముక్తిని పొందలేము. నా ధనం వలన ముక్తిని సంపాదించలేము. మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. మరి ఎట్లానండి, నా కర్మణ అంటావు, నా ప్రజయ అంటావు, నా ధనేన, మరి ఎలా, హౌ టు అటైన్ దిస్ అమృతత్వం, మొర్టాలిటీ ఎలాగ వస్తుంది? ఎన్నో 43,99,999 జన్మలు ఎత్తిన తర్వాత ఇన్ని జన్మలు ఎత్తామా అంటే ఖచ్చితంగా ఎత్తాం. ఎన్ని మన్వంతరాల్లో పుట్టామో మనకు తెలియదు, ఎన్ని కల్పాల్లో పుట్టామో మనకు తెలియదు.
కల్పం అంటే ఎన్ని సంవత్సరాలు, ఈ మన్వంతరం అంటే ఇప్పుడు 3లో ఉన్నాం, ఎప్పుడు 15 కావాలి, ఎప్పుడు మనకేం తెలుస్తుందండి. అవతారాలు తీసుకోవడం ఆయన పని, అవతారాలు సాల్చడం మన పని. స్వామి రుద్రంలో బాగా టెంపో పగలగొట్టుకుంటారు సార్. అవతారం రావటం ఆయన పని అండి, అవతారం సాధించడం మన పని. ఎలాగా సాధించాం? మనిషిగా పుట్టినవాడు మాధవులాగా ప్రయత్నం, దానికి బ్రహ్మసూత్రాల జ్ఞానం సంపాదించే ప్రయత్నం చేస్తున్నాం. సో త్యాగైనేక అమృతత్వ మానస. త్యాగం అంటే డబ్బు గురించి చెప్పట్లేదు ఇక్కడ. ఈ జగత్తు లేదనే నిశ్చయం వలన, ఇహపరాలపై ఆశలు త్యజించడం వలన ముక్తి కలుగునని అర్థము. అంటే కేవలము ఆత్మజ్ఞానం వల్ల సెల్ఫ్ రియలైజేషన్ అన్న సార్ బాగా చెప్పారు. సెల్ఫ్ రియలైజేషన్ ఒక్కసారే రాదు. 4వ మెట్టు, 3 మెట్లు ఎక్కితే 4వ మెట్టు చేరుతాము. సెల్ఫ్ రియలైజేషన్ 4th స్టెప్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలా, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలా, సెల్ఫ్ సాక్రిఫైస్. 3 మెట్లు నేను పెద్ద అంగ వేస్తానని విష్ణుమూర్తి మన అంగల ఎంత దూరం ఉంటే మనకు తెలుసండి. ఎంత దూకుతామంటే 2 మీటర్లు దూకుతాడు ఎవడైనా వరల్డ్ ఛాంపియన్. ఇంకా బాగా దూకితే 2.5 మీటర్లు దూకుతాడు, అంతకంటే దూకలేము మన అంగే. విష్ణుమూర్తి అయితే ఇక్కడ ఒక పాదం అక్కడ ఒక పాదం పెట్టాడు. సో సంసార దుఃఖం నుంచి నశించి విముక్తి కలుగును కేవలం ఆత్మజ్ఞానం వల్లనే. అటువంటి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేవి బ్రహ్మసూత్రాలు. మానవుడు తన నిజస్వరూపాన్ని మరిచి దేహేంద్రియాలే తాను అని భావించి వాటి సంబంధమైన విషయభోగంలో ఆనందం కలదని భ్రమించుతున్నారు. ఎండమావుల్లో నీళ్ళు ఉన్నట్టు తిరిగాం, మేము కూడా తిరిగాం అట్లా. ఆనందానికి బదులు దుఃఖమని అనుకున్నాం. బాగా చదువుకుంటే దుఃఖం, ఆనందం వచ్చిందా? రాలేదు. పెళ్లి చేసుకుంటే ఆనందం వస్తుంది, పెళ్లి చేసుకుంటే ఆనందం రాలేదు. ఇద్దరు పిల్లలు పుడితే ఆనందం వస్తుంటే పిల్లలు పుడితే రాలేదు. ఎప్పుడు ఎవడో చెప్తే చదువుకున్నాం, ఎవడో చెప్తే పెళ్లి చేసుకున్నాం, ఎవడో చెప్తే పెళ్ళిళ్ళు కన్నాం, డబ్బులు సంపాదించి ఆనందం రాలేదు. ఆనందం రాకపోగా దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అంటున్నారు స్వామి. అసలు సరియైన ఆనందం నీ నిజ స్వరూపమే. అందుకని దివ్యాత్మ స్వరూపులారా, ఆనంద స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా అని స్వామి మనం అడ్రస్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే, రియల్ ఫామ్ ఇట్ సెల్ఫ్. పుట్టినవాడు ఆనంద స్వరూపుడు అండి. ఆ పిల్లవాడికి ఏం తెలియదు, కళ్ళు తెలియదు, వాడు అన్ని పిడిగలు మూసుకుంటాడు. దట్ ఫెలో ఇట్ సెల్ఫ్ భగవంత స్వరూపం, ఇది ఆనంద స్వరూపం. యూ డోంట్ నో ఎనీథింగ్, తర్వాత తెలుసుకుంటాడు. నీ నిజస్వరూపమే ఆనందం అని తెలిపేవి బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత. ఇవి జ్ఞాన ప్రాప్తికి ప్రస్థాన త్రయం అన్నారు. తను తాను ఉద్ధరించుకోవాలనే సాధకుడు ఇప్పుడు సార్ చెప్పిన సాధనా చతుష్టయ సంపత్తితో బ్రహ్మసూత్రాల్ని అర్థం చేసుకోనగలడు. ఈ బ్రహ్మసూత్రాల్ని శారీరక శాస్త్రం అని, వేదాంత దర్శనం అని అంటారు. 2 రకాలుగా అంటుంటారు. శారీరక శాస్త్రము అంటే ఆత్మ, జీవుడు, ఇంద్రియాది భూతం గురించి శ్రేష్టమైన పరిచయం జరుపుతున్న శారీరక శాస్త్రం అన్నారు. ఇట్ అబౌట్ ద బాడీ. రెండోది దర్శనము, సుదర్శనము. బాగా చాలాసార్లు ఎటుండాలి? హోలీ సుదర్శనం కావాలి మనకి. సుదర్శనం కాదు, సుదర్శనం ఎంచుకోవద్దు. సుదర్శనము. దర్శనం అంటే సత్య దర్శనం. బట్ సీ ద రియాలిటీ, దట్ ఈస్ సత్సంగము. సత్సంగం అంటే సత్య దర్శనం చేసేది సత్సంగము. సత్సాంగత్యము. గుడ్ కంపెనీ అంటే సత్య దర్శనాన్ని చేసేది. సత్సాహిత్యము, సత్య దర్శనం చేసేది. ఇది ఎవరికి అంటే ఎవరు చేస్తారంటే, నాకు కాస్త సత్య దర్శనం చేయించిన కోటేశ్వరరావు గారు, మీ గురుగారు శ్రీరామచంద్రమూర్తి గారు, దయచేసి అడగండి, కాస్త నాకు సత్య దర్శనం చేయించమని చెప్పండి. కోటేశ్వరరావు గారు చేయించలేరు, శ్రీరామచంద్రమూర్తి గారు చేయలేరు, సత్యసాయి బాబా కూడా చేయించలేరు. ఈ సత్య దర్శనం అంటే ఎవరికి వారు హృదయంలో దర్శించేది. వన్ మస్ట్ సీ ఇన్ దేర్ ఓన్. ఎవరి హృదయంలో వాడు చూసుకోవాలండి. నా హృదయంలో నేను చూసుకోవాలి, మీ హృదయంలో. ఎవడు వచ్చి మనకి సత్య దర్శనం చేయించలేరు. శరీరాన్ని ఉపాధిగా చేసుకుని పురుషుని గురించి తెలియజేస్తుంది. బాడీ అవసరమే, లోపల రథం ఉంది, రథాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నిన్న బాగా చెప్పాడు ఆయన, రేపు ఎప్పుడైనా చెప్తాను. ఒక రాష్ట్రపతి అద్భుతంగా చెప్పాడు. ఎందుకు మీరు మనం ఉన్న డైలాగ్ చెప్పాడండి, మీరు ఎందుకు ప్రశాంతి నిలయం పోతుంటారు? మీరు చాలా ఫ్రీక్వెంట్ గా పోయే వాళ్ళు ఉన్నారు, అదృష్టవంతులు. ఈవిడేందో ఎవరు బ్రహ్మరాంబ అయితే పరిగెత్తుతుంది, మాకు కుదరట్లేదు రీఛార్జ్ చేసుకోవడానికి. ఎందుకు మనం ప్రశాంతి పోతాం అంటే రీఛార్జ్. అదే మాట రాష్ట్రపతి అన్నట్ట. ఎప్పుడన్నా రేపు సత్సంగాలు చెప్తాను. వేదాంతమును తెలియజేయుచున్న వేదాంత దర్శనం అంటారు. ఈ కర్మకాండకు తర్వాత తెలియజేయుచున్న ఉత్తర మీమాంస అని అన్నారు. నన్ను సార్ డీటెయిల్ గా చెప్పారు.
సూత్రం అంటే కూడా చాలా బాగా చెప్పారు. సూత్రం అంటే సింపుల్, స్మార్ట్ అన్నమాట. సూత్రం అంటే స్మార్ట్. సార్ చెప్పిన పదాలు కాస్త కఠినంగా ఉంది. సూత్రం అంటే ఇట్ మే బి ఇంగ్లీష్ లో స్మార్ట్. SMART అంటే సిస్టమాటిక్, మీనింగ్ఫుల్, అచీవబుల్, రియలిస్టిక్ అండ్ టైం బాండ్. ఈ సూత్రం కూడా అలానే ఉండాలి. ఇక మీమాంస, ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఇట్ అగైన్. సో బ్రహ్మసూత్రాలు కౌంట్ ఎలా అంటే 555 అన్నారు కొంతమంది, 449. మనకు వాడి గురించి చర్చ ఎందుకండి, అనవసరం. సో వేదం అనేది 2 రకాలు చెప్తుంది. ఒకటి ధర్మము అంటే ఈ పూర్వమీమాంస. రెండోది బ్రహ్మము. ఇందాక సార్ అన్నారు అధాతో బ్రహ్మ జిజ్ఞాస. బ్రహ్మాన్ని నమ్ముకొని ఇది చెప్తారు, ధర్మాన్ని నమ్ముకో అధాతో ధర్మ జిజ్ఞాస అనే మాట కూడా వచ్చింది సార్ కోటేశ్వర నిన్న. ఎవడైతే ధర్మాన్ని పట్టుకుంటే అంటే బ్రహ్మం పట్టుకుంటే మనకు కావాల్సిందే కాళ్ళు పట్టుకోవడం, కనుక గమ్యస్థానం చేరటం. సో ఇట్ మే బి కాల్ ధర్మాన్ని ఫాలో అయ్యేవాడు అధాతో ధర్మ జిజ్ఞాస. నాకు బ్రహ్మ, ఐ ఫాలో బ్రహ్మ అంటే అధాతో బ్రహ్మ జిజ్ఞాస. మే టెల్ అది ధర్మ అది బ్రహ్మ, బోత్ ఆర్ వన్. ఇంకొక చిన్న విషయంతో నిన్నటి సత్సంగం యొక్క ఎనలైజ్ అయిపోతుంది. జనరల్ గా మనం చూసే భగవద్గీత శ్లోకాల్లో రెఫరెన్స్ ఇచ్చినప్పుడు 1:12, 2:14, 3:38, నాకు తెలియదు ఎన్ని శ్లోకాలు, ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. 38వ శ్లోకం 3వ అధ్యాయంలో లేదంటే నన్ను పట్టుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్ 2:12 అంటే 2వ అధ్యాయంలో 12. బట్ ఇక్కడ బ్రహ్మసూత్రాల దగ్గరకు వచ్చేటప్పటికి హౌ దే విల్ డిస్ప్లే అంటే 3 రకాలు చెప్తారండి. ఇప్పుడు సార్ మనం ఫస్ట్ ఎక్కడ నేను ఇప్పుడు ఏం చెప్పలే ఉన్నారు, అధాతో బ్రహ్మ జిజ్ఞాస వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇట్ వాజ్ రిఫర్డ్ యాజ్ 1-1-1. సో రిఫర్డ్ యాజ్ 1-1-1 అంటే ఏంటంటే ఈ బ్రహ్మసూత్రాలు అధ్యాయము, పాదము, సూత్రము. 1-1-1 మీన్స్ ఈ అధ్యాయం 1లో, పాదం 1లో, సూత్రం 1. అటువంటిది ఫస్ట్ టాపిక్ సార్ అధాతో బ్రహ్మ జిజ్ఞాస ప్రారంభించారు. ఈ హాజ్ నాట్ కంప్లీటెడ్. ఆయన కంప్లీట్ అయిన తర్వాత దాంట్లో విషయాలు పునశ్చరణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. దాకా సార్ ఇవాళ స్టార్టింగ్ లోనే శ్రీరామచంద్రమూర్తి గారు అద్భుతమైన విషయాలతో మొదలుపెట్టారు. ఒక 2-3-5 నిమిషాల్లో ఈ రోజు యొక్క ప్రాశస్త్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వైశాఖ మాసం ప్రారంభం అండి. ఇది మాధవ మాసం అనమాట. మాధవుడికి చాలా ఇష్టం. మాధవుడికి ఇష్టం అని చెప్పి ఈ యొక్క వైశాఖం కూర్చోక్కర్లేదు. మాధవుడి గురించి ప్రతినిత్యం ఆలోచించాల్సిందే మనం. ఈరోజు అక్షయ తృతీయ అన్నారండి. చాలా పర్వదినం అనమాట. నాట్ ఓన్లీ ఒకటి బంగారం కొనుక్కోవడం కాదు, ఎవడు చెప్పాడు వాళ్ళు బంగారం కొనుక్కోమని. ఆ బంగారం కొనుక్కోకూడదు. ఈ రోజు పరశురాముడి జన్మదినం అండి. ఈ పవిత్ర గంగా అనేది భూమిని తాకిన పర్వదినం. ఈ రోజే త్రేతాయుగం మొదలైన దినం. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలను కలుసుకున్న దినం. వ్యాస మహర్షి మహాభారతాన్ని వినాయకుడి సహాయంతో వ్రాయటం మొదలుపెట్టిన దినం. సూర్యభగవానుడు వనవాసంలో ఉన్న పాండవులకు అక్షయ తృతీయ ఇచ్చిన దినం. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకుగా నియమింపబడిన దినం. ఆదిశంకరాచార్యులు కనకదారాస్తవం చెప్పిన దినం. అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసని బారించి కాపాడిన దినం. సో అక్షయ తృతీయ అంటే జ్ఞాన సంపాదన గురించి. కనుక ఈ రోజు చేసిన పారాయణాలు కావచ్చు, దానాలు చేయమని చెప్పింది. నిన్న అద్భుతంగా ఒక వీడియో పెట్టానండి. నేను విజయనగరంలో ఒక టెంపుల్లో అండి ఆ పూజ చేసి అయ్యగారు అండ్ అమ్మగారు చక్కగా ఆ యొక్క పూజలో కూర్చున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వాయనం ఇచ్చేసి వాళ్ళకి ఆ యొక్క విసన కర్రలతో విసురుతున్నారు చూడండి. ఇంకొక మాట చెప్తారు, నిన్నే చెప్పాడు చాగంటే ఆయన, చాలా బాగా చెప్పాడు. అంటే అక్షయము అంటే ఎన్నటికి తరగనిది అక్షయ పాత్ర అంటే. చాలా మంది అనుకుంటుంటారు, వాస్తవంగా ఇప్పుడు అక్షయ తృతీయ అంటే బంగారం, వెండి లాంటి విలువైన వస్తువులు కొనటం రివాజుగా మారిపోయింది. అంటే నాట్ ప్రాపర్ అండర్స్టాండింగ్ ద మీనింగ్.
సరే అప్పో చేసి ఈ పండుగ చేసి ఈ పండుగ జరుపుకోకూడదు, గుర్తుంచుకోమని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ రోజు ఏం చేసినా మల్టిప్లిసిటీ అవుతుంది గ్రహణాల రోజు కనుక చేసిన నామస్మరణ వల్ల. ఈ రోజు ఏం చేసినా ఇట్ మే బి గుడ్ ఆర్ బ్యాడ్, ఈ రోజు అప్పు చేస్తే అది అక్షయం అవుతుంది. యాక్చువల్గా శాస్త్రం ఏం చెప్తుందంటే అక్షయ తృతీయ నాడు దాన ధర్మాలు విరివిగా చేయమని చెప్తోంది, జపతపాలు చేయమంటోంది, నామస్మరణ చేయమంటోంది, భగవత్ సన్నిధిలో ఎక్కువ కాలం గడపమని చెప్తుంది. ఈరోజు ఆ యొక్క వ్రతం, ఈ యొక్క ఈశ్వరుడు పరమేశ్వరుడు పార్వతీదేవికి ఆ యొక్క వ్రతం గురించి చెప్పింది కూడా ఈ అక్షయ తృతీయ వ్రతం గురించి చెప్పింది ఈ రోజు వైశాఖ శుద్ధ తది నాడు. సో కనుక ఈ రోజు మనం చేసిన ఏ నామస్మరణ కావచ్చు, సత్సంగం కావచ్చు, నామ లిఖిత జపం కావచ్చు, కించిత్ దానం కావచ్చు, ఏదైనా సరే అద్భుతమైన రిజల్ట్స్ మనకి సమస్త మానవాళికి, సాధకులకి అందిస్తాయి. అటువంటి పవిత్రమైన రోజు ఈ రోజంతా మన సాంగత్యంలో భగవంత్ చింతనలో ఉన్నాం. దాదాపు 2 గంటలు దాటిపోయింది. ఈ విధంగానే మన యొక్క సాధనలో ముందుకు వెళ్తుంటే మనకు కావాల్సిన గమ్యాన్ని భగవంతుడు తన అభయహస్తాన్ని ఖచ్చితంగా మన 8 మెట్లు ఎక్కితే 9వ మెట్టు ఆయన ఎక్కిస్తాడు. అటువంటి పరిపూర్ణ విశ్వాసంతో మనం ముందుకు వెళ్తున్నాం. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.